హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. మరొకసారి లైవ్లో దేవుని యొక్క వాక్యమును వినే భాగ్యం అనుభవించినందుకు ఆయన నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో దేవుని పిల్లలముగా పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం చదువుతున్నాం. ఈ యొక్క ముద్రల గురించి వినే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆఖరి గ్రంథమైన మరియు వధువు గ్రంథమైన ప్రత్యక్ష గ్రంథమైన ప్రకటన గ్రంథమును మనం చదువుకున్నాం. ఈ ప్రకటన గ్రంథమును నేను చదవని చెప్పాను, చదవండి. మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము చదువుదాం. మరొకసారి ప్రకటన గ్రంథం చదువుదాం. మనం ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యం చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యం చదువుతున్నాం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడింది, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. హల్లెలూయా. దేవుడి మాట మన కొరకు దీవించుగాక. ప్రార్థించేద్దాం. తలముచ్చుదాం, ప్రార్థించేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, స్తుతి స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడ స్తోత్రములు. ఆది నుండి అంతం వరకు ప్రభువా, మీ యొక్క ముందు నిర్ణయములు చూసిన దైవమా స్తుతులు స్తోత్రములు. సమస్తము క్రమముగాను జరిగించిన వాడ స్తోత్రములు. సమస్తము లేఖనములతోనే ప్రభువా ఈ కాల పరిధిని మీరు ఉంచినందుకు స్తోత్రములు. ప్రభువా ప్రతిదీ ప్రభువా నీ లేఖనం ప్రకారంగానే జరిగిస్తున్నందుకు ప్రభువా, అవి భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా, పరలోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఈ లేఖనమును ప్రకారంగానే ఉంచి క్రమముగా జరిగిస్తున్నందుకు, దానికి మీరు నాయకులుగా ఉన్నందుకు స్తోత్రములు. ప్రభువా, ఈ 6000 సంవత్సరాలలో మానవ మనుగడలో మా వంతుగా మాకు ఈ చివరి దినాల్లో ఇచ్చిన ఈ ధన్యతగా స్తోత్రములు. నీ వాక్యమును చూడటానికి, వినడానికి మాకు ధన్యత ఇచ్చినందుకు స్తోత్రములు. ఇదే మా జీవితంలో గొప్ప భాగ్యం అని నిన్ను మేము స్తుతిస్తున్నాం. ఇదే మాకు నిజమైన ఆశీర్వాదం అని నిన్ను మేము స్తుతిస్తున్నాం. తండ్రి, నీ వాక్యము మాతో మాట్లాడుట, నీ వాక్యం మాకు దొరుకుట, నీ వాక్యానికి మా జీవితాలను ప్రభువా మేము సరెండర్ చేసుకోట ప్రభువా, ఇదే మాకు మా జీవితంలో దొరికిన గొప్ప భాగ్యం. అందరూ బట్టి నీ పాదాలను మేము స్తుతిస్తున్నాం ప్రభువా. దేవా, ఈ రాత్రి వేళ కూడా ఈ యొక్క మరి ముద్రల గురించిన విషయాలను నేర్చుకోవడానికి ఆశ కలిగి స్థలానికి వచ్చున్నాం. కలవలసిన మమ్మలను, లైవ్లో చూస్తున్న పిల్లలను దీవించుము ప్రభువా. మీరు అర్థం చేస్తేనే ఏ లేఖనాలైనా మాకు అర్థమవుతాయి. ఆ లేఖనములు చదువుడు ద్వారా, వినుడు ద్వారా మాకు విశ్వాసం కలిగిందన్నాం. ఆ లేఖనములో నిత్య జీవం ఉందన్నావు ప్రభువా. ఆ లేఖనములో మీరన్నావు ప్రభువా. ఆ లేఖనములో మీ ఆలోచనలు, ఆ లేఖనాలే మీ గుణలక్షణాలు, ఆ లేఖనాలలోనే ప్రభువా మా స్థానం కూడా ఉందన్నావు ప్రభువా. దేవా, ఈ రాత్రి వేళ ఆ గొప్ప పరిశుద్ధమైన మీ లేఖనములను ప్రభువా తెరవబడిన హృదయాలతో వినున్నట్లు సహాయం చేయము. అటు అభిషేకం మాకు దయచేయము. మానవ ఆలోచన పక్కకి నెట్టి, మానవ జ్ఞానమును పక్కకి నెట్టి ప్రభువా మీరు మాట్లాడితే వినాలని ఆశతో ఉన్నాం ప్రభువా. బలిష్ఠకు దూతగా, మంచి బోధకుడిగా ఇక్కడ ఉండి ప్రభు మాకు బోధించమని మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ చదవ లేఖన భాగాలు మరొకసారి నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తుని మీ నామమున అడిగివచ్చున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మనం దీవించుగాక. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము మనము 6వ అధ్యాయంలో ఉన్న 7 ముద్రల గురించి వింటున్నాం.
ముద్రలలో ఎత్తబడే విశ్వాసం ఉందని ఈ కాల వర్తమానికుడు చెప్పాడు. ముద్రలలో ఎత్తబడే విశ్వాసం ఉంది. విశ్వాసం అనేది వినుట ద్వారా, వాక్యము వినుట ద్వారా వచ్చిందని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ ముద్రలో ఉన్న వాక్యమును వినుట ద్వారా, మీకు విశ్వాసం వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఎవరికైనా కానీ విశ్వాసము వాక్యం వినుట ద్వారానే వచ్చింది. సైతాన్ యొక్క పని వాక్యము వినకుండా చేయుట, దేవుని పని వాక్యము వినేటట్టు చేయుట. కాబట్టి ఇప్పుడు సాతానుడు వాక్యం వినకుండా చేసేదానికి వాడు తన పోరాటములు అతను ఉన్నాడు. దేవుడు తన వాక్యమును తన పిల్లలకు వినిపించేదానికి ఆయన పోరాటంలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సాతానికి దేవుడికి మధ్య జరుగుతున్న యుద్ధములో ఆయన పిల్లలంగా మనం ఉన్నాం, వాడి పిల్లలుగా భూమి మీద వాడి పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఈ రోజున యుద్ధం అనేది ఎలా జరుగుతుందంటే వాక్యముతో యుద్ధం జరుగుతుంది. హల్లెలూయా. ముద్రలు ఎప్పబడిన తర్వాత ఏం జరిగిందని మనం నేర్చుకున్నామంటే, మొదటి ముద్రలో ఆయన అన్నాడు, బూరలు ఊదుట ద్వారా రాజకీయ కల్లోలం జరుగుతుంది ప్రపంచంలో. ముద్రలు ఇప్పుడు ద్వారా మత కల్లోలాలు జరుగుతున్నాయి. మతము అనే పేరుతో ఒక యుద్ధమే జరుగుతుంది. ఆ బూర ఒక యుద్ధానికి ప్రారంభముగా ఉన్నది అని మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు భూమి మీద ఒక యుద్ధం జరుగుతుంది. అది మత సంబంధమైన యుద్ధం, అనగా దేవుని వాక్యముతో కూడిన యుద్ధం. దేవునికి సాతానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మనము ఆయనకి ప్రతినిధులుగా ఉన్నాం, సాతానికి వాడి పిల్లలు ప్రతినిధులుగా ఉన్నారు. ఈ రెండు సంతానాలు పోట్లాడుకుంటే అని ఆదికాండము 3:15 ప్రభువారు మొట్టమొదటి ప్రవచనం చెప్పాడు. స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరమని. అది అక్కడ ప్రారంభమైంది. ఏదైనా వనంలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇదిగో ఆఖరి దాకా, ఈ సాతాను ఏదైనా ముగించిందాకా, మరలా ఏదైనాకి వెళ్ళిందాకా ఈ యుద్ధం ఉండింది. మరలా నూతన ఏదైనాలో ఈ యుద్ధం ముగించబడుతుంది. అక్కడికి ఎలాంటి యుద్ధాలు ఏమి ఉండవు. అయితే ఈ సాతాను ఏదైనాలో యుద్ధంలో ఉన్నాం మనం. సాతాను ఏదైనాలో వాడి యొక్క అనుసరులతో భూమి అంతా నింపాడు. ఈ సాతాను ఏదైనాలో దేవుడు తన పిల్లలను దించి ఆ వాక్యం యొక్క తప్పిపోని, మార్పు చెందని, అయితే ఆ వాక్యంలో ఏమాత్రం కలిపేది లేదు, తీసేసేది లేదన్నా, ఆ వాక్యానికి ఏమాత్రం వన్నె తగ్గదు, లేకపోతే ఆ వాక్యం శక్తి తగ్గదు. ఆ వాక్యంలో ఏ మానవ జ్ఞానము కలిపేదానికి అవకాశం లేదు. అది పరిపూర్ణమైనది అనే సంగతి చెప్పడానికి భూమి మీద తన పిల్లల ద్వారా వాక్యం యొక్క విలువను లోకానికి తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. ఆ గొప్ప వాక్యాన్ని ఈరోజు మనం చదువుకున్నాం. ప్రతి మనుషుని మాట అబద్ధమవును కానీ దేవుని మాట అబద్ధము కాదు. ప్రతి మనిషి యొక్క మాట అబద్ధమై అది వీగిపోతుంది, అది ఉపయోగం లేకుండా పోతుంది. కానీ దేవుని వాక్యం ఏనాడు నిరర్ధకము కాలేదు, అది ఎప్పటికీ నిరర్ధకము కాదు. కాబట్టి ఆ గొప్ప మాటలు మనం వినబోతున్నాం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచనలు మనం ఈరోజు వినబోతున్నాం. ఈ ముద్రలో మనము ఒక ఎత్తబడి మన శరీరం మార్పు చెందే, మన శరీరాన్ని మార్చి, మన స్వభావాలను మార్చి, మనకి పాత ఆ యొక్క స్వభావాన్ని తీసేసి నవీన స్వభావాన్ని ధరింపజేసే శక్తి ఈ ముద్రలో ఉన్నది, ఈ వాక్యంలో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనము క్రొత్త జన్మ పొందామని చెప్పడం కాదు, కానీ ఆ క్రొత్త జన్మ యొక్క క్రియలు, క్రొత్త జన్మ యొక్క ఆ క్రియలు, ఆ యొక్క పిల్లలు ఏ రీతిగా ఉంటారు లోకానికి చూపించాల్సిన జీవితము ఈ యొక్క ముద్రలో మనకి దేవుడు దాచిపెట్టాడు. ఆ ముద్రల చదువుడు ద్వారా, ధ్యానించడం ద్వారా అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రభు మనం దీవించును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ముద్రలు చదువుదాం ఇప్పుడు మరొకసారి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు రెండో ముద్ర గురించి మనం వింటున్నాం. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు రెండో ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రదైన వెనుక గుర్రము బయలు వెళ్ళను. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను. మరి అతనికి పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. ఓరే, మొట్టమొదటి ముద్రను ఆయన ఇప్పినప్పుడు ఒక జీవనది రమ్ము అని ఆగ్వేసింది. ఇప్పుడు రెండవ ముద్ర ఇప్పగానే ఇంకొక జీవనంగం మీదకి వచ్చింది. హల్లెలూయా అని అన్నాడు. ఆ జీవం కూడా ఏముందంటే రమ్ము అని పిలిచింది. అక్కడ ముద్ర ఇప్పుతుంది గొర్రెపిల్ల, ముద్రలు విప్పింది గొర్రెపిల్ల. హల్లెలూయా. ముద్రలు ఇప్పింది బ్రహ్మం గారు కాదు,
ముద్రలు విప్పేది ఏ మనిషి కాదు, ఏ ప్రవక్తకి అర్హత లేదు. ముద్రలు విప్పింది గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ముద్రల యొక్క బయలుపాటు లేదా ముద్రలో ఏముందో చెప్పడానికి 7వ దూతగా ఏలియా ఆత్మతో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఆ మర్మమును బయలుపరుస్తాడు అని మనకు ప్రవచనం. కాబట్టి ఆ లేఖనం ప్రకారంగా అందులో ఏముందో 7వ దూత చెప్పాడు లోకానికి. అందును బట్టి ఆ దూత మనకు దొరకడం ధనిలు. హల్లెలూయా. కాబట్టి లేఖనం ప్రకారంగానే ఏలియా ఆత్మతో ఈ చివరి దినాలలో ఒక దూత ఉండబోతున్నాడు. అతను మర్మమంతా ముగిస్తాడు. ప్రకటన 10:7 ప్రకారంగా. హల్లెలూయా. ఈ ముద్రలో ఉన్న ఏమున్నదో అన్న సంగతి అదంతా ఆయన వివరిస్తాడు. కానీ ముద్ర విప్పింది మాత్రము గొర్రెపిల్లే. హల్లెలూయా. ఇప్పుడు ముద్రలో ఏమున్నది అంటే ఆ చూపించే వ్యక్తి ఎవరంటే అది ముద్రలను ఓపెన్ చేసి అర్హత కలిగిన అర్హుడు ఎవరంటే గొర్రెపిల్లే. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెపిల్ల రంగం మీదకి వచ్చి ఆ ముద్రను విప్పుతున్నాడు. అది 2వ ముద్రను విప్పుతున్నాడు. అప్పుడు ఒక 2వ జీవి, హల్లెలూయా, ఇప్పుడు 2వ జీవి రంగం మీదకి వస్తా ఉన్నది. 2వ జీవి రంగం మీదకి వస్తా ఉన్నది. ఆ 2వ జీవి యోహానికి ఆహ్వానం పలికింది, రమ్ము అన్నది. మొదటి ముద్రలో మొదటి జీవి అన్నది రమ్ము అన్నది. అక్కడ సింహం వచ్చింది. 2వ ముద్రలో 2వ జీవి రంగం మీదకి వచ్చింది, రమ్ము అన్నది. హల్లెలూయా. ఈ 2వ జీవి ఎవరు? ఎద్దు లేదా దూడ. హల్లెలూయా. ఈ యొక్క దూడ లేదా ఎద్దు ఆమె రంగం మీదకి వచ్చి రమ్ము అని పిలిచింది యోహాన్. అప్పుడు యోహాన్ అక్కడికి వచ్చి ఆ విప్పబడిన ముద్రను చూశాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? ప్రవక్త అన్నాడు మొదటి జీవి సింహము. ఒక గొప్ప పరిచర్య జరిగిన కాలం అది. మొట్టమొదటి సంఘకాలంలో గొప్ప పరిచర్య జరిగిందన్న. పరిశుద్ధాత్మ ఎక్కువగా కుమ్మరించబడిన కాలం అది. మొదటి సంఘకాలం పరిశుద్ధాత్మ ఎక్కువగా కుమ్మరించబడింది. జనులు పరిశుద్ధాత్మ చేత నింపబడి సమృద్ధి కలిగి వాళ్ళ ఆస్తులను ఒకసారి వేసుకుని సమృద్ధి కలిగి వర్తమానాన్ని బయటికి తీసుకెళ్ళడానికి పోరాడిన సమయం అది. హల్లెలూయా. వాళ్ళ ఆత్మశాత నింపబడి చిన్న చిన్న పేద కుటుంబంలో ఉన్నవారు పెద్ద పెద్ద ధనికులకు వర్తమానం చెప్పారన్నాడు. కారణం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారన్నాడు. హల్లెలూయా. చిన్న చిన్నవారు పెద్ద పెద్దవారికి వర్తమానం చెప్పగలిగారు. అంత ధైర్యంగా మాట్లాడగలిగారు. కారణం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారన్నాడు. ఆ మొదటి సంఘ కాలంలో ఆ సింహము ఆత్మ, దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త 5వ ముద్రలో ఒక మాట చెబుతాడు ప్రవక్త. ఏమంటాడంటే ఆ మొదటి సంఘ కాలంలో ఆ మొదటి జీవైన సింహం ఆత్మ పనిచేసిన కాలంలో ఎలా అంటే చాలా షార్ప్గా వర్తమానం వెళ్ళిపోయింది. చాలా ఎక్కువగా వర్తమానం బయటికి తీసుకెళ్ళగారు. అంతగా ప్రయాసపడ్డారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు హతసాక్షులయ్యేదానికి రెడీ అయ్యారు. కానీ వర్తమానం తీసుకెళ్ళింది. మొట్టమొదటి సంఘకాలం వర్తమానం బాగా స్ప్రెడ్ అయింది. ఆ వర్తమానం ఎలా అంటే ఆ వర్తమానికుడు, దేవునికి స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. ఆ వర్తమానికుడు ఎలా ఉన్నాడంటే గ్లోరీ పరిశుద్ధాత్మ చేత నింపబడి, అకాల వర్తమానికుడు పౌలు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి గ్లోరీ తనకున్నదంతా యావదాస్తునంతా వదిలిపెట్టి తనకి ఏమేమి లాభకరమైన అవి పెండతో సమానంగా ఎంచుకొని నష్టంగా ఎంచుకొని వాటిని వెనకకి నెట్టి ఒక వస్త్రము కలిగి, హల్లెలూయా, ఒక వస్త్రము కలిగి ఒక గురి కలిగి ఆ పరిశుద్ధాత్మ తన లోపల పెట్టిన భారాన్ని ఆ సత్య వాక్యాన్ని లోకానికి పంచడానికి అహర్నిశలు రాత్రి పగలు అతను పోరాడుతూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ రీతిగా వాక్యం స్ప్రెడ్ చేశాడు ప్రపంచాన్ని తీసుకున్న పౌలు గారు. ఆయన ఆ కాలంలో ప్రవక్తకు మాట్లాడాడు. ఏమంటాడు తెలిసిన? ఆ కాలంలో వర్తమానం, ఆ కాలంలో నిజ వర్తమానం. ఎందుకంటే ఆ కాలంలో అబద్ధపు వర్తమానికులు కూడా ఆ కాలంలో నుంచి రంగం మీదకి వచ్చారు. కానీ ప్రవక్తుడు ఆ కాలంలో నిజమైన వర్తమానం పౌలు గారు తీసుకెళ్తుంటే ఎంతమంది ఉన్నారు తెలిసినా? అనండి 100 మందికి ఒకళ్ళు విన్నారట. ఎంతమందికి? ప్రవక్త 5వ ముద్రలో 100 మందికి ఒకళ్ళు విన్నారంట ఆయన వర్తమానం. కానీ మనం శివుని సంఘ కాలానికి వస్తాం. దేవుని మహిమ కలుగురు గాక. అయితే 7వ సంఘ కాలంలో ఈ వర్తమానం అసలు ఎవరు వింటారంటారంటే 10,000 మందికి ఒకటి వింటాడంట. 10,000 మందికి ఒకళ్ళు వింటాడట. కానీ ఎత్తబాటు ఎలా ఉంటుంది అన్నాడు? 10 లక్షలు ఒకళ్ళు ఎత్తబడతారు అన్నాడు. హల్లెలూయా. అంత సామాన్యత ఎత్తబాటు ఉంది. వర్తమానం వినేవాళ్ళు ఈ టైంలో. హల్లెలూయా. మొదటి సంఘ కాలంలో
ఆ సింహం బయలుదేరినప్పుడు 4 జీవుల్లో సింహం బయలుదేరినప్పుడు ఏమా వర్తమానం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. రెండవ జీవి దూడ. ఆ దూడాత్మ కలిగిన సమయం అది వధించబడిన హతసాక్షుల కాలం అది. హల్లెలూయా. రక్తం ఏరులే పారిన క్రీస్తు కొరకు చనిపోవడానికి రెడీగా ఉన్న కాలం అది. ఇక నెక్స్ట్ నేనే అన్నట్టుగా హతసాక్షులైన కాలం, అది వధించబడిన కాలం. హల్లెలూయా. మూడవ సంఘకాలం అది దూడ, అది మనుషుల ముఖం కలిగిన కాలం. దేవుని స్తోత్రం. ఒక వివేచన కలిగిన కాలం అన్నాడు. హల్లెలూయా. ఒక వివేచన కలిగిన కాలం అన్నాడు. అది సంఘ శాఖల రంగం మీదకి వచ్చిన కాలం అన్నాడు. దేవుని స్తోత్రం. సంస్కర్తలు రంగం మీదకి వచ్చారు. ఆ సంస్కర్తల యొక్క ముగింపులో ఏమైందంటే సంఘ శాఖల రంగం మీదకి వచ్చినాయి అన్నాడు. హల్లెలూయా. సంఘ శాఖలు సమస్తలు స్థిరపడిన కాలమే ఆ యొక్క మానవ ముఖం కలిగిన జీవ వచ్చిన కాలం అది. హల్లెలూయా. అక్కడ వివేచన వచ్చిన రంగం మీదకి అన్నాడు. ఏమొచ్చింది? వివేచన రంగం మీదకి వెళ్ళింది అన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత 4వ జీవిగా పక్షరాజు కాలం ఉందన్నాడు. పక్షరాజు కాలం అంటే ఏం తెలుసునా? దేవుని స్తోత్రం. అది ప్రవచన ఆత్మకాలం అన్నాడు. అది ప్రవచన ఆత్మకాలం అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ప్రవచనాత్మ అంటే లేఖనాలను నేను చూసే కాలం అది. ఏమా మరుగు చేయబడిన లేఖనాలను చూసే కాలం అది. ఏమా ఈ కాలంలో ఇక్కడికి మరుగేమి లేదు, లేఖనాలను నేను చూసే కాలమే ఈ పక్షరాజు కాలం అన్నాడు. 4 జీవులు గ్లోరీ టు గాడ్ ఆ సింహాసనం కాడ ఉన్నాయి. ఆ సింహాసనం దగ్గర ఉన్నాయి 4 జీవులు. ప్రతి జీవికి ప్రత్యేకత ఉన్నది. ప్రతి జీవి. ఇప్పుడు 2వ జీవి దూడ లేకపోతే ఎద్దు. ఆ జీవి వచ్చి రమ్ము అంటుంది. ఎవరిని? యోహాను గారు రమ్ము అన్నది. అప్పుడు యోహాను గారు అక్కడికి పిలువబడ్డాడు. ఏమాన్ ఆహ్వానించబడ్డాడు. వాక్యాన్ని చూడటానికి ఆహ్వానించబడ్డాడు. ఏమాన్ ఆహ్వానం లేకపోతే నువ్వు వాక్యాన్ని చూడలేదు. దేవుని స్తోత్రం. అంతేనా? వివాహానికి ఆహ్వాన పత్రిక లేకుండా ఎవరు వెళ్ళలేరు. ఇప్పుడు వాక్యాన్ని చూడాలని నీకు ఆహ్వానము ఉందా? వాక్యాన్ని చూడాలని ఆహ్వానం ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ జీవన్ రమ్ము అన్నాడు. యోహాను ఆల్రెడీ ఏడుస్తా ఉన్నాడు, మనకు తెలుసు. ఆల్రెడీ ఏడుస్తా ఉన్నాడు ఆ ముద్రల కోసం. ఆయన ఏడ్చాడు. ఆయన చాలా తేలికయ్యాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయన ఆత్మోసుడయ్యాడు. భూలోకమును మర్చిపోయాడు. ఆయన భూలోకములు ఆకర్షించే వ్యక్తిని వదిలిపెట్టాడు. ఆయన పరిసంబంధమైన వాటితో నింపబడ్డాడు. నవీన స్వభావంతో నింపబడ్డాడు. పైన వాటిని వెతికే మనసంతరంగా కలిగి ఉన్నది. ఆయన పైన వాటిని చూసేదానికి, వాక్యములు ఏముందో, ముద్రలు ఏముందో చూసేదానికి ఆరాటపడుతున్నాడు. హల్లెలూయా. ఆరాటపడుతున్నాడు. ఇప్పుడు ముద్రలు ఏముందో చూడాలని. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఆరాటపడతా ఉన్నాడో ఓరే అప్పుడు ముద్ర ఓపెన్. వాస్తవానికి ముద్రలో ఉన్నది మర్మం. అంతేనా? 7 ముద్రలు అనేది మర్మం అన్నాడు. 7 ముద్రలు ఏంటంటే 7 ఉరుములు అన్నాడు. అవునా? 7 ఉరుములు ఉన్నాయి. 7 ఉరుముల గురించిన సంగతులు రాసేటప్పుడు ఇది మర్మం రాయొద్దన్నాడు. అట్లయితే ఎట్లా ఈ మర్మము విప్పేదానికి ఒక ఆయన రాబోతున్నాడు లోని. కానీ బైబిల్లో మర్మాలు ఎందుకు దాచిపెట్టాడు? అసలు మర్మాలు విప్పే విధానం ఆయనకి ఎలా ఉందన్నాడు ప్రవక్త. అది మర్మము. ఆ ముద్రలో ఏముందో చూసేది మర్మము. అట్లయితే ఆ మర్మము దేవుడు ఏ రీతిగా డీల్ చేస్తాడు ప్రజలకి? అసలు ఆయన విధానం ఏంటి? ఇప్పుడు గ్రంథంలో ఉన్న మర్మములన్నిటిని ఆయన ఏ రీతిగా మానవులకు అందిస్తాడు? ఏ రీతిగా ఆయన ఆ యొక్క గ్రంథంలో ఉన్న విషయాలను ఆయన దేవుని స్తోత్రం గ్రంథంలో ఉన్న విషయాలను ఆయన చూస్తాడు. ఏమా ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు గ్రంథంలో ఉన్న విషయాలను ఏ రీతిగా ఆయన ఆ మర్మమైన బయలుపరుస్తాడు? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, దేవాది దేవుడు ఎవరైనా ఒక గుంపుని పిలిచి ఆ గుంపుకు అప్పచెబుతాడా అన్నాడు. లేదు. ఒక సంఘ శాఖని పిలిచి సంఘ శాఖకి అప్పగించాడు అన్నాడు. అలా లేదు. గ్లోరీ టు గాడ్. మరి ఆయన ఎలా డీల్ చేస్తాడు? ఒకవేళ ఆయన అన్నాడు ఆయన సూర్యుని పిలిచి వర్తమానం చెప్పచ్చు, తన మర్మాలను బయలుపరచు. కానీ సూర్యుడు ఆయన ఎంచుకోలేదన్న. చంద్రుడిని పిలవచ్చు, ఆయన అలా కూడా ఎంచుకోలేదన్నాడు. లేదా ఆయన గాలిని పిలవచ్చు వర్తమానం చెప్పడానికి, అలా కూడా చెప్పించవచ్చు అన్నాడు. అలా కూడా ఎంచుకోలేదన్నాడు. అట్లయితే మనం ఎలా మర్మము? ఆయనకి ఒక విధానం ఉంది అన్నారు. హల్లెలూయా. ఆయన మొట్టమొదటి విధానమే చాలా కరెక్ట్ అయిందన్నాడు. చాలా చక్కని మార్గాన్ని ఆయన కలిగి ఉన్నాడు అన్నాడు. ఆమెన్. ఆయన గ్రంథములో 66 గ్రంథాలలో
ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న 66 గ్రంథాలలో మరుగు చేయబడిన విషయాలు ఆయనకే తెలుసు. రహస్యములు యెహోవా వశమని రాయబడింది బైబిల్లో. రహస్యాలు యెహోవా వశమైతే ఆ రహస్యములు బయలుపరిచే విధానం ఆయన ఒకటి కలిగి ఉన్నాడు అన్న. హల్లెలూయా. ఆ విధానంలో ఆయన వస్తాడు తప్ప నీవనుకున్నట్లుగా నేను అనుకున్నట్లుగా మన విధానంలో ఆయన రాడు. ఏమా ఆయనకు ఒక విధానం ఉన్నది. ఏమా ఆయనకు ఒక ఆలోచన ఉంది. సోదరా హల్లెలూయా. ఏంటి ఆయన ఆలోచన? ప్రవక్త దీన్ని అన్నాడు. ఈ వాక్యాన్ని మెన్షన్ చేశాడు అక్కడ. ఆ మాట మాట్లాడుతూ ఈ వాక్యాన్ని మెన్షన్ చేస్తాడు ఆయన. ఆమోసు గ్రంథము మనకు తెలిసిన వాక్యం ఇది బాగా. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము. ఆమేన్ హల్లెలూయా. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా. పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండునా. యెహోవా చేయనిది పట్టణంలో, యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా. గ్లోరీ. ఆమేన్. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువు అయిన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించెను, భయపడిన వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, పరమశింపకుండు వాడెవడు? ఏమా సింహము గర్జించను, భయపడిన వాడెవడు? దేవుడు ఆజ్ఞనిచ్చాడు, ప్రవశింపకుండు వాడెవడు? ఇప్పుడు దేవుడు ఆజ్ఞిస్తే ఎవరు ప్రవశిస్తారు? ఎవడు పడితే వాడు కాదు. సింహం గర్జించింది. సింహం ఎవరు? యూదా గోత్ర సింహం యేసుక్రీస్తు. గర్జించింది, భయపడిన వాడెవడు? ఎక్కడ నుండి గర్జిస్తుంది? హల్లెలూయా. సింహం ఎక్కడ ఉండి గర్జిస్తుంది అనగా ఆ వర్తమానికులో ఉండి గర్జిస్తుంది సింహం. అట్లయితే వర్తమానికుడు ప్రతి కాలంలో ప్రవక్త అయి ఉంటాడు. ఆయన అన్నాడు, తాను సంకల్పించిన దానిని తన సేవకులైన ప్రవక్తలకు తెలియజేయకుండా యెహోవా ఏమీ చేయడు. మరుగు చేయబడిన మర్మయుక్తంగా ఉన్న ప్రతి కార్యములను ఎలా బయలుపరుస్తాడంటే ఆయనకున్న ఛానల్, ఆయనకున్న విధానం, మాట్లాడే విధానం ఏంటంటే ఆయన ఒక ప్రవక్తను ప్రతి కాలములో కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ ఏలియా లాగా, నోవాహు లాగా, అబ్రహాం లాగా, మోషే లాగా, దేవుని స్తోత్రం, ఆయన ఒక ప్రవక్తను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంతే కదా. ఆయన ఒక వాక్యాన్ని భూమి మీద మాట్లాడేటప్పుడు ఒక ప్రవక్త ఆయన రంగం మీద పిలుస్తాడు. ఒక ప్రవక్తని ఆయన ఎన్నుకుంటాడు. ఒక ప్రవక్తని ఆయన ఎక్కడున్నా వెతుకుతాడు. అప్పుడు ఆ విషయాన్ని మాట్లాడటానికి ఒక ప్రవక్త రంగం మీదకి వస్తాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి రాకడలో దేవుని స్తోత్రం, మొదటి రాకడ ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఒక మర్మయుక్తముగా వచ్చాడు. కనికి గర్భవతి కుమారుడు కలది. ఒక బిడ్డ భూమి మీద పుట్టాడు పెళ్లి కాకుండానే. జనులకు ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. ఎవరు ఈ బిడ్డ? ఎవరు? ఈయనెవరు? ఈయన ఒక చాలా ప్రశ్న మిగిలిపోయింది. ఆ సంగతి మరియకి తప్ప, యేసోబు తప్ప ఎవరికి తెలియదు. అక్కడ జకరియా ఎలిజబెత్లకు తప్ప మరొకరికి తెలియదు. హల్లెలూయా. అక్కడ అన్న సునీలు తప్ప ఎవరికి తెలియదు. తూర్పు దేశ జ్ఞానులు తప్ప ఎవరికి తెలియదు. గొర్రెల కాపరులు తప్ప ఎవరికి తెలియదు. వీళ్ళందరూ ఎవరు? వాక్యమును చూసిన వారు, వాక్యమును ఆయన ఛానల్ ఓపెన్ చేయగా చూసిన వారు. వాళ్ళు మాత్రం నమ్మి ఉన్నారు. దేవుని స్తోత్రం. అట్లయితే ఆయన భూమి మీద ఉన్నారు. ప్రజలందరికీ ప్రశ్నలు, శాస్త్రులకు ప్రశ్న, సద్దుకాయలకు ప్రశ్న, హేరోదీయులకు ప్రశ్న, అక్కడున్న సునుగోలు సంఘాలకు ప్రశ్న, అన్నాకాయకులకు ప్రశ్న, అందరికి ప్రశ్న. ఏంటిది? ఈ బిడ్డ ఎవరు? ఎలా? ఏంటి? ఎవరు దానికి సమాధానం చెప్పినవాడు ఎవడను లేదు. ఇప్పుడు ఒక ఆయన పుట్టాడు. యెషయా గ్రంథంలో ఆయన గురించి రాయబడింది, మలాకీ గ్రంథంలో ఆయన గురించి రాయబడింది. ఒక ఆయన భూమి మీద పుట్టాడు. ఎలిజబెత్ జకరియాలకు పుట్టాడు. జకరియా నమ్మలేదు. జకరియా నోరు మూశాడు. ఇంకో బిడ్డ పుట్టబోతున్నాడు. ఎందుకు ఈ బిడ్డ పుడుతున్నాడు? హల్లెలూయా. ఈ బిడ్డ ఎందుకు పుట్టబోతున్నాడు అంటే ఆయన మెస్సియాకి ఆయన మార్గము సరళం చేయడానికి పుడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన పుడుతున్నాడంటే ఈ ముసలితనంలో మాకు పుట్టడం నమ్మలేదు. కానీ ఆయన నోరు మూసాడు. ఆయన పుట్టినాక నోరు మూసుకొని కూర్చోడు. హల్లెలూయా.
వాక్యం నమ్మకపోతే మన పరిస్థితి ఏంటి? మనోళ్ళు కూడా మోస్తాడు ఆయన. మనం నమ్మాలి. వాక్యం నమ్మడం ద్వారా ఆయన తీసుకుంటాం. వాక్యం జ్ఞానం కాదు, జ్ఞానంతో నేర్చుకోలేము. నేను ఏదో చర్చిలో నేను రెగ్యులర్ మెంబర్ అన్నంత మాత్రాన వాక్యము నీకు అర్థం కాదు. వాక్యమును నమ్ముడు ద్వారా అర్థమైంది. వాక్యమును నమ్మాలి, అది నీ యొక్క శరీరంలోకి తీసుకోవాలి, నీ ఆత్మలోకి తీసుకోవాలి, నీ ప్రాణంలోకి తీసుకోవాలి, అది అనుభవించాలి, ఆ యొక్క వ్యక్తిగతంగా దాన్ని అనుభవించాలి. హల్లెలూయా. వాక్యం నమ్మినప్పుడు అది నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. నమ్మనంత కాలం నీకు ఆరోగ్యం రాదు, నమ్మితే ఆరోగ్యం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నువ్వు నీ టాబ్లెట్ కంటే ఎక్కువ పవర్ఫుల్గా నీ నరాలకి, నీ కండరాలకు, నీ ఎముకలకి, నీ తలంపులకి, నీ ఆలోచనకి వెళ్ళి ఎక్కడ బలహీనతలతో ఆ బలహీనతను బాగొట్టి అది నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. అది మెడిసిన్ కంటే ఎక్కువైనది. హల్లెలూయా. డాక్టర్ ఇచ్చే మెడిసిన్ కంటే ఎక్కువైనది ఆ యొక్క వాక్యం. కాబట్టి దాన్ని నమ్మి దాన్ని తినేసేయన్నాడు ఆయన. లోరే, ఇప్పుడు నమ్మి తినేసేయమన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని ఏం చేయాలి ఆయన? మనం నమ్మాలి, నమ్మి తినేసేయాలి. అదే చేసింది, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చింది. దేవుని స్తోత్రం. వాక్యం నమ్ముడు ద్వారా అది లోపలికి వెళ్తుంది. ఏమా ఎక్కడ నమ్మలేదు, ఆగన్నాడు అట్లా. ఏమా అదే గాబ్రియెలు దూత మరి దగ్గరికి వెళ్ళాడు. మరి ఆయన బిడ్డపడబోతున్నాడు అన్నాడు. అవంది నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక యాజకుడు నమ్మలేకపోయాడు, ఒక విశ్వాసం నమ్మింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం గుర్తుపెట్టుకోండి, ఒక యాజకుడు నమ్మలేకపోయాడు, ఒక విశ్వాసం నమ్మింది. ఒక సేవకుడు నమ్మలేకపోయాడు, ఒక విశ్వాసం నమ్మింది. ఈ మాట తర్వాత మాట్లాడుతూ గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక యాజకుడు నమ్మలేదు కానీ ఒక విశ్వాసం నమ్మింది. నీ మాట చెప్పు నాకు జరుగును గాక. అక్కడ మెస్సయ్య పుట్టాడు. మెస్సయ్య పుట్టాడు. ఈయనెవరో ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. అందరికీ ప్రశ్న అది. అయితే ఈయనెవరు, ఈయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి, ఇతని విధానం ఏంటి అని ఇతను పరిచయం చేయటానికి ఒక వ్యక్తి పుట్టాడు. అక్కడ పుట్టి 9 సంవత్సరాల దాకా తల్లిదండ్రుల దగ్గర జకరియా ఎలిజబెత్ దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత ఆయన అడవిలోకి వెళ్ళాడు ట్రైనింగ్ పొందడానికి. యెహోవా పాఠశాలకు వెళ్ళాడు అన్నాడు. యెహోవా పాఠశాలకి వెళ్ళి ఏం చేశాడు? ట్రైన్ అప్ అవుతున్నాడు. ఏంటి అక్కడ ట్రైన్ అప్? ఆ మెస్సయ్యను పరిచయం చేయడానికి ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మెస్సయ్యను గుర్తుపట్టేదానికి ట్రైనింగ్ తీసుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు మనకి ట్రైనింగ్ ఉంది. ఎందుకు తెలిసిన? ఈ వాక్యంలో జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ట్రైనింగ్లు. త్రిత్వము బైబిల్లో లేని దాని ఒక త్రిత్వం రుజువు చేయాలంటే మీరు మా యొక్క ఆ బైబిల్ కాలేజీకి వస్తే త్రిత్వం ఎందుకు నేను చెబుతాను. ముసుగు లేదు, ముసుగు అంటే ఏంటో మేము చెబుతాం. హల్లెలూయా. అంటే బైబిల్ కాలేజీలో నీకు ఏం చెబుతారు తెలిసిన? నేను లోపలికి వెళ్తలేదు, ఒక సిద్ధాంతాన్ని నేను నమ్మేటట్టు చేస్తాను, ఒక సిద్ధాంతాన్ని చూసేటట్టు చేస్తాను. కానీ వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యానికి కలిపి తీసేసేవి నీకు అక్కడ బోధించబడతాయి. కానీ యెహోవా పాఠశాల అట్ట కాదు, వాక్యమును నమ్మేటట్టు చేస్తాడు ఆయన, వాక్యాన్ని చూసేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా. యెహోవా పాఠశాల వాక్యము నీకు బోధించబడుతుంది. ఒక 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 అదే థియాలజీ చెప్పే ఆ యొక్క ట్రైనింగ్ శాలలో వాడి యొక్క ఆలోచన, మానవ ఆలోచన బోధించబడుతుంది. అందుకని ఏ కాలంలో కూడా దేవుడు ఒక పాఠశాలను ట్రైన్ అప్ అయిన వ్యక్తికి వాక్యాన్ని ఇవ్వలేదు. బైబిల్లో ఏ కాలంలో కూడా ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. అట్లా ఈ కాలం నటిస్తాడు ఆయన ఎవడు? అట్లయితే యెహోవాయే అతనికి నేర్పాలి. ఆమేన్. యెహోవాయే అతనికి నేర్పాలి. అందుకని ఆయన అడుగులోకి తీసుకెళ్ళి నేర్పాడు 21 సంవత్సరాలు. దేనికోసం? మెస్సయ్యను గుర్తుపట్టేదానికట. అబ్బా, ఎవరిని? మెస్సయ్యను గుర్తుపట్టాలి. సూచనలు చెబుతున్నాడు అక్కడ ఆయన, గుర్తులు చెబుతున్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఎవరో వస్తారా నేను అలాంటి ఆయన చెబుతున్నాడు, గుర్తులు చెబుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన డ్యూటీ ఏంటి? ప్రవక్త అయిన యోహాను గారి డ్యూటీ ఏంటి? ఎందుకు పుట్టాడు? మెస్సయ్యకు మార్గం సరళం చేయడానికి, లేదా యెహోవాకు మార్గం సరళం చేయడానికి వస్తున్నాడు ఆయన. ఆయన కొద్ది కాలమే భూమి మీద ఉండబోతున్నాడు. హల్లెలూయా. మార్గం సరళం చేసి వెళ్ళిపోతాడు. అట్లయితే ఈయనే మెస్సయ్య అని, లేకపోతే ఈయనే యెహోవాని ఎలా నేను నమ్మాలి అనే దానికి ట్రైన్ అప్ అయ్యాడు ఆయన. అప్పుడు అడవిలో ఈయనకి చెప్పబడింది, ఇదిగో పరిశుద్ధాత్మ పావురం రూపంలో
ఎవరి మీద అయితే వాళ్తున్నాడు ఆయనే ఆయన. ఇప్పుడు ఆయన యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చే సమయంలో ఆయన అన్నాడు, మేము నేరుగా బాప్తిసం ఇస్తున్నాను, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, నాకు తెలుసు ఆయన ఎక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. నాకు తెలుసు ఆయన ఎక్కడే ఉన్నాడు. శాస్త్రులు పరిచయం ఒకరి పక్కన ఒకరు చూసుకున్నారు. నీకు తెలుసా ఎవరు ఆయన ఎక్కడే ఉన్నాడు? ఆయన ఇంకా చూడాల, కానీ శాస్త్రులు పరిచయం రోజు చూస్తున్నాను ఆయన. ఈయన అక్రమంగా పుట్టిన వాడు ఆయన పేరు పెట్టారు, ఆయన బయలుచేపం అని పేరు పెట్టారు, దెయ్యాన్ని కట్టివాడని పేరు పెట్టారు, గారిడి వాడని పేరు పెడుతున్నారు, అతనికి అనేక పేర్లు పెట్టారు, అక్రమంగా పుట్టిన వాడని పేరు పెట్టారు. వాళ్ళు చూసారు కానీ ఎవరో గుర్తించకపోయారు. కానీ అంటాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికి నేను యోగుడను కాను, నేను నేరుగా బాప్తిసం ఇస్తున్నాను, పరిశుద్ధాత్మ బాప్తిసం ఇస్తాను. హల్లెలూయా. అట్లయితే ఆయన ఇక్కడే ఉన్నాడా? అప్పుడు ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన కాదు, ఆయనకంటే తెలుసు. అప్పుడు ఈయనే ఆయన గుర్తించడానికి అడవిలో ఈయనకు ఒక సూచన చూపించబడింది. ఎక్కడ? అడవిలో ఒక సూచన చూపించబడింది. ఎవరి మీదకి పరిశుద్ధాత్మ పావురం రూపంలో తిరుగుతుందో ఆయనే ఆయన. త్రిత్వంలో రెండో వ్యక్తి కాదు, లేదా మూడో వ్యక్తి కాదు. అది యోహానుకు సూచన. అక్కడ ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఎవ్వడు వినలేదన్నాడు. యోహాను మాత్రమే ఆ స్వరం విన్నాడు. శాస్త్రులు పరిచయం కూడా వినలా. ఈరోజు సంఘశాఖలో అసలేలా అర్థం కదా. పైన ఒక ఆయన ఉన్నాడు ముసలోడు, కింద ఒక ఆయన కుర్రోడు ఉన్నాడు. ఇదిగో ఒక కుర్రాతను పరిశుద్ధాత్మ రూపంలో అక్కడికి వచ్చాడు. అది మీకు వినబడింది కాదు, ఆ సూచన మీది కాదు. ఆ సూచన ఎవరిది? ఎవరు ఆ సూచన? యోహానికి. అది ఇప్పుడు యోహాను ఆ సూచన చూశాడు. ఎవరు మిమ్మల్ని దీవించుగాక. ఇప్పుడు యోహాను ఎప్పుడైతే ఆ సూచన చూశాడో అతడు ఏమాన్. మరొక మాట, ఎందుకు అతనికి ఆ సూచన ఇవ్వబడిందంటే అతను ప్రవక్త కాబట్టి. అంతేనండి, అతను ప్రవక్త కాబట్టి దేవుని స్తోత్రం. అతను ప్రవక్త కాబట్టి ఆ సూచన ఇవ్వబడింది. ఆ సూచన చూడగలిగిన వారు, లేకపోతే ఆ మరుగైన విషయాలు తెలుసుకోగలిగిన వారు 30 సంవత్సరాల నుంచి ఆ సంఘ శాఖలు ఏ సంఘ శాఖ గుర్తుపట్టలేదు, కానీ ఈ వచ్చేంత గుర్తుపెట్టాడు. హల్లెలూయా. బైబిల్ ఎలా రాయబడింది? అన్నాకైబరు ప్రధాన యాజకులకు ఉండగా దేవుని వాక్యం అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు వాక్యం వచ్చిందని ఉంది. అన్నాకైబరు ప్రధాన యాజకులకు ఉంటే వాక్యం ప్రధాన యాజకుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? అరణ్యంలో యోహాను యొద్దకు వాక్యం వెళ్ళింది అన్నాడు. ఎవరు? యోహాను ప్రవక్త. సూత్రం ఏంటి అసలు బైబిల్కి? విధానం ఏంటి బైబిల్లో? దేవుడు వెళ్ళడానికి ఒక ఆలోచన చేస్తే తన సేవకులైన ప్రవక్తలు చెప్పకుండా ఏం చేయడు. ఇప్పుడు మొదటి రాకడంలో వాక్యం ఎవరి దగ్గర ఎవరిని ఎతుకుతుంది? అన్నాకైబులు ఎతకలేదు, పెద్ద చర్చిని ఎతకలేదు, పెద్ద గుంపులు ఎతకలేదు, పెద్ద సంఘ శాఖలు ఎతకలేదు, పెద్దగా మంచిగా కాంగ్రిగేషన్ ఎతకలేదు. ఎవరు ఎతికాడు? ప్రవక్తను ఎతికాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్త ఎక్కడున్నాడు? ఎత్తుకుంటే లేడు. అడవిలో ఉన్న ప్రవక్త ఎందుకు వాక్యం వెళ్ళిందని రాయబడి ఉంది. అట్లయితే అడవిలో ఉన్న ప్రవక్త దగ్గరికి వాక్యం ఎందుకు వెళ్ళిందంటే ఆయన ప్రవక్త. దేవుని వాక్యం ఎప్పుడు ప్రవక్త యొద్దకే వస్తుంది. హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? ప్రవక్త మాత్రమే సంపూర్ణమైన దేవుని వాక్యం ప్రవక్త యొద్దకే వస్తుంది. అయ్యమా మిగలో దగ్గర రాధా భాస్కర్ అంటే వస్తుంది, కానీ సంపూర్ణమైన వాక్యం రాదు. గ్లోరీ. ఈ మాట అర్థమవుతుంది నీకు? సంపూర్ణమైన వాక్యం హల్లెలూయా. ప్రవక్తలు సంపూర్ణమైన వాక్యాన్ని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పద్మాస దీపంలో యోహాను గారు సంపూర్ణమైన వాక్యం అంతా చూశాడు. ప్రవక్త అన్నాడు, మెసేజ్ అన్నాడు. యోహాను ఎవరు అన్నాడు? ప్రవక్త అన్నాడు. యోహాను ఎవరు? ప్రవక్త అన్నాడు. ప్రవక్త సంపూర్ణమైన వాక్యాన్ని చూస్తాడు. యోహాను గారు సంపూర్ణమైన ప్రణాళికను చూశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ యోహాను గారు ప్రవక్త అన్నాడు. ఇప్పుడు యోహాను గారు ఎవరో కాదు కానీ వధువు అన్నాడు. వధువు సాదృశ్య యోహాను అన్నాడు. హల్లెలూయా. అంటే అది వధువుకి ఏ అభిషేకం అన్నాడు? ఒక ప్రవక్త అభిషేకం వధువుకు ఉందన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వధువు ఏం చేస్తుంది? సంపూర్ణమైన వాక్యం వధువు కూడా వస్తుంది. మన హల్లెలూయా. మనకు తెలుసు భార్యాభర్తలు ఉన్నట్లయితే రహస్యాలన్నీ తన భార్య
భర్త తన భార్యకి చెబుతాడు కానీ మరి ఎవరికి చెప్పదు. ఎందుకని? ఆమె అతనిలో భాగమై ఉన్నందున తన మర్మాలన్నింటినీ భార్యకే చెబుతాడు. ఏమని తల్లిదండ్రులు కూడా చెప్పరు అని ఖచ్చితం. ఇప్పుడు భూమి మీద ఆయన భార్య ఉన్నది, అదే వధువు సంఘం. హల్లెలూయా. వధువు సంఘం అనగా ఆ వధువు మాత్రమే వాక్యం అంతా చూడగలదు. గ్లోరీ. ఒక ప్రవక్త ఏమా ఆయన ఆలోచన అయి ఉంటాడు, ఆయన కళ్ళు అయి ఉంటాడు, ఆయన నోరు అయి ఉంటాడు, ఆయన విధానమే సపరేట్గా, ఆయన యొక్క బాడీ నిర్మాణమే సపరేట్గా ఉందన్నాడు. అట్లయినా ఈ కాలంలో వధువు ఎలా ఉందంటే సంపూర్ణమైన వాక్యమును చూడటానికి ఏమా అలాంటి అభిషేకం కలిగి ఉంది. అందుకనే ఇది ప్రవసన ఆత్మకాలం. ప్రవసన ఆత్మకాలం, పక్షిరాజు కాలం అంటే ప్రవసనాత్మకాలం అనగా ప్రతి లేఖనాలను చూసే ఆ లోతైన రెటీనా ఈ కాలంలో ఉన్న వదువుకున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఒక మాట ఏంటంటే, దేవుడు తన యొక్క మరుగు చేయబడిన మర్మాలను ఎవరు పడితే వారి ద్వారా చెప్పడు. ఆయనకు ఒక విధానం ఉన్నది, అది ప్రవక్తల ద్వారా చెప్తాడు. డిక్లైన్ చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో. ఆ కాలంలో శాతం మొదటి రాకడలో కొన్ని వందల మంది సేవకులు అక్కడ ఉన్నా ప్రవక్త యోహాను వచ్చిన దాకా ఆయన ఎవరికి బయలుపరచుకోవాలి. యోహాను వచ్చి ఈయనే ఆ మెస్సయ్య అని ఈయన చెప్పుల వారి ఇప్పుడు నేను యోగ్యుని గాను, ఈయన లోకపాపమును మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి పరిచయం చేసిందాక ఏ పెద్ద పెద్ద సంఘాలోనికి ఆయన ఎవరో తెలియలేదు. కారణము వాళ్ళు ట్రైనింగ్లు చేశారు, పెద్ద వాళ్ళకి పట్టాలు ఉన్నవి, వాళ్ళ పేరు పక్కన చాలా డిగ్రీలు ఉన్నవి, అయినా కానీ ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు. కారణము వారు ఆ లేఖనాలతో చూసే జ్ఞానం వారికి లేదు, కానీ గ్రంథాలు చూసే జ్ఞానం వారికి ఉంది. గ్రంథాలు చూస్తారు వాళ్ళు, కానీ ఆ గ్రంథములో ఆయన గురించి వ్రాయబడింది ఈ గ్రంథములో నుంచి ఆయన చూడాలి, అది చూడలేకపోయారు. హల్లెలూయా. ప్రతి కాలములో ఒక ప్రవక్త వాక్యంలో నుంచే వస్తాడు. ఏమా అది చూసే కన్నులు కాదు. ఈ కాలంలో వధువు ఉన్నది, ఈ కాలంలో వధువు సంఘం ఉన్నది, ఈ కాలంలో ఎత్తబడే సంఘం ఉన్నది, అది వాక్యములో ఉన్నది. ఆ వాక్యములో ఉన్న సంఘాన్ని చూడగలిగి ఉండాలి. ఈ కాలంలో మెస్సయ్య భూమి మీద ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాలంలో పెండ్లి కుమారుడు భూమి మీద ఉన్నాడు. ఆ పెండ్లి కుమారుడు ఏ రీతిగా ఉన్నాడు వాక్యముల నుంచి చూడాలి. అది చూడలేని వారు రంగశాఖ. కానీ దేవుడు అభిషేకం కలిగిన పిల్లలు భూమి మీద ఉన్నారు. వాళ్ళ అభిషేకాన్ని ఒక ప్రవక్త ద్వారా పొందుకుంటారు. హల్లెలూయా. ఒక ప్రవక్త ద్వారా అభిషేకాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ కాలంలో ఒక 7వ దూత మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు అర్థమైందండి. అంటే దేవుడు తన ఆలోచన నిన్నను కూడా ఒక మనిషికి ఆయన ఒక గుంపుకి ఆయన ఇవ్వడు, ఒక వ్యక్తిని ఆయన వెతుకుతాడు, లేదా ఒక వ్యక్తిని ఆయన కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి హల్లెలూయా అతను ప్రవక్త అయి ఉంటాడు, అతను ఆయన బయలుపరుస్తాడు. ఏమా అంతవరకు అర్థమైంది మీకు? ప్రభు మమ్మల్ని దీవించుగాక. ఈ ముద్రను తెలిసేటప్పుడే ఇప్పుడు మనం నేర్చుకున్నాం, ఒక క్రీస్తు విరోధి ఆత్మ ప్రయాణం చేస్తా ఉంది. ప్రవక్తనండి నికోలాయితు అనగా అసలు అర్థం ఏమన్నాడంటే అది సంఘాన్ని జయించే ఆత్మ. నేర్చుకున్నాం. కానీ ఒక మాట అండి, నికోలాయితు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు విరోధి అని. ముద్రలో 2 ముద్రలు ఏం చెప్తుందంటే నికోలాయితు అంటే అర్థం ఏంటంటే అసలు దానికి అర్థం ఏంటంటే క్రీస్తు విరోధి అని. అదే నికోలాయితుల ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ. ఎవరే? ఇప్పుడు క్రీస్తు విరోధి నికోలాయితు అని. ఏమా ప్రభు మిమ్మల్ని దీవించుగా. చాలా మంది ఈ రీతి ప్రసంగం చేస్తారు. క్రీస్తు విరోధులు ఎవరంటే యూదులని. ఈవెన్ మార్టిన్ లూథర్ గారు కూడా ఈ ప్రసంగం చేశారు, యూదులు క్రీస్తు విరోధులని. ఆయన మాట్లాడిన మాటలను బట్టి యూదులు క్రీస్తు విరోధులని ఈయన చెప్పినప్పుడు హిట్లర్ ఆ విషయాలు విని వీళ్ళు క్రీస్తు విరోధులు అని చెప్పి ఆ యొక్క యూదుల్ని ఆ జర్మనీ దేశంలో ఓసుకోత పూశాడు. ఆయన ఒక విధానంలో ఆ యొక్క మార్టిన్ లూథర్ యొక్క ప్రసంగాలు
అలా చంపడానికి ప్రేరేపణ వాళ్ళకి ఇచ్చింది అన్నాడు ప్రవక్త. అంటే ఆయన ఒక సంస్కర్త అయ్యాడు కాబట్టి వాళ్ళు ఎవరో పరిపూర్ణంగా చూడలేకపోయాడు అన్నాడు మార్టిన్ లూథర్ గారు. ఆయన వర్తమానకుడు, ఆయన ఒక సంస్కర్త అయ్యాడు, ఆయన ప్రవక్త కాదన్నాడు. కారణం ఏంటంటే ఆ యూదులు ఎంత గొప్పవారు అన్న సంగతి వారిని చూడలేకపోయాడు మార్టిన్ లూథర్ గారు అన్నాడు. ఆయన ఏమని పిలిచంటే ఈ యూదులు క్రీస్తు విరోధులు అని చెప్పాడు అన్నాడు. కానీ క్రీస్తు విరోధులు లేకపోతే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్తు, యూదులు కాదు ప్రవక్తన్నాడు, క్రీస్తు విరోధి ఒక అన్యుడు అన్నాడు. హల్లెలూయా. క్రీస్తు విరోధి అనగా ఆ క్రీస్తు విరోధ ఆత్మతో వచ్చే ఆ క్రీస్తు విరోధి ఎవరంటే ఒక అన్యుడు అన్నాడు. హల్లెలూయా. ఎన్నడూ యూదులు క్రీస్తు విరోధులు కాదు. వాళ్ళు మన నిమిత్తం వాళ్ళు గుడ్డివారయ్యారు తప్ప వాళ్ళు క్రీస్తు విరోధులు కారన్నాడు. వాళ్ళు మన నిమిత్తం, మనము అన్ని దేవులమైన మనము రక్షింపబడి నిమిత్తము వారిని దేవుడు గుడ్డివారిని చేశాడు, కానీ ఇప్పటికీ వారు క్రీస్తు విరోధులు కారు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఉన్న జ్ఞానుల్లో నెంబర్ 1 జ్ఞానులు వాళ్ళే. నిజమేనా? వాళ్ళకున్న ఆలోచనలు ప్రపంచంలో ఎవరికి లేవని ప్రపంచం అంతా ఇప్పుడు కోడేకి వస్తాము. నిజమేనా? వాళ్ళకున్న ఆలోచన ప్రపంచంలో ఎవరికి లేవట. వాళ్ళకున్న తెలివితేట, ప్రపంచంలో ఉన్న తెలివి కలిగిన వాళ్ళ 70% మంది యూత్లే. మనకు వాళ్ళు ఉండే బుర్రలో పనిచేయట్లా సరిగా, వాళ్ళు బుర్రలాంటి పనిచేస్తున్నాయి. సైంటిస్టులు అందరూ వాళ్ళే, మేధావులందరూ వాళ్ళే, ప్రపంచంలో వచ్చిన ఆ యొక్క టెక్నాలజీ అంతా మొత్తం వాళ్ళే. వాళ్ళు టెక్నాలజీ అమ్ముకుని ప్రపంచంలో ధనికులయ్యారు. ప్రపంచంలో ఉన్న ధనం అంతా ఇద్దరి దగ్గర ఉందన్నాడు. ఒకరు యూదులు, 2 రోమన్ క్యాథలిక్ పోపు దగ్గర ఉందన్నాడు. ఇంకెవరి దగ్గర లేదండి. ఈరోజు మంచిగా ఆ ధనవంతులయ్యే లిస్టులో చాలామంది వచ్చారు. అమెజాన్ అని ఒక ఉంది కంపెనీ, వాడు ప్రపంచంలో ఇప్పుడు మంచి బిలియనీర్ అంట. అతని పేరు ఉంది. అతను ప్రపంచంలో ధనికుడు. ఒకవేళ లిస్టు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ అలాంటి బిజినెస్ చేసే వాళ్ళందరూ రంగం మీదకి రావచ్చు, ప్రపంచ ధనికుల్లో ఒకరిగా. అయితే అసలు ధనవంతులు ఉన్నారు, అసలు ధనవంతులు మాటలు ఉన్నారు, పక్కన ఉన్నారు. ఎవరో తెలిసినా వాళ్ళు యూదులు, రోమన్ క్యాథలిక్ పోపు, వీళ్ళే అసలు ధనవంతులు. రేపు పొద్దున మనం అవి శ్రమల కాలంలో చూడబోతున్నాం ధనవంతులు ఎవరని. వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు అవుతారు అప్పుడు. ఈ బిల్ గేట్స్, వారన్ బఫెట్, ఈ టాటా బిర్లా, ఈ అనిల్, ముఖేష్ అంబానీ, వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు అవుతారు. ఎందుకు తెలిసిన? ప్రపంచంలో ఉన్న బంగారం అంతా వాళ్ళ దగ్గరే ఉంది. హల్లెలూయా. ప్రపంచంలో స్టాక్ మార్కెట్ బిజినెస్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది, యూదుల దగ్గర. ఆమేన్. చిన్న విషయాలు కాదు ఇవి, పెద్ద విషయాలే. వాళ్ళంత తక్కువ ఇచ్చి నీకు ఎందుకంటే అంత జ్ఞానులు అట్టయ్యారు. హల్లెలూయా. మన ఒక ఆయన పోస్ట్ పెట్టాడు, ఒక తల్లి ప్రెగ్నెన్సీ అయినప్పుడట, ఆ బిడ్డకి ప్రెగ్నెన్సీ అవగానే ఎప్పుడైతే ఆమె ప్రెగ్నెన్సీ అనే సంగతి తెలిసిందో, ఆ 9 నెలలు ఆ లోపల ఉన్న బేబీకి టెక్నాలజీ అందించిందంట వాళ్ళ తల్లి. పడుకొని వచ్చిందా అన్ని ఆలోచన. మనమే ఓరలు పడుకోండి ఇంట్లో, నువ్వేం కదలొద్దమ్మా, నువ్వేం చేయొద్దమ్మా, మన డాక్టర్లు చెప్పారు. ఎందుకంటే నువ్వేం కదలకుండా ఏం చేయకుండా ఉంటే శుభ్రంగా నీ పొట్టకు వస్తాము, 50,000 రూపాయలు డబ్బులు మాకు వద్ది అని మనమే చెప్పారు. ఏం కదలొద్దమ్మా, మేము చేస్తాం బిడ్డని, నువ్వు నొప్పులు పడద్దు, నువ్వు కనొద్దమ్మా అని మనకి చెప్పారు డాక్టర్లు. కానీ వాళ్ళైతే అలా కాదంట. ఆ తల్లి ఆ బిడ్డ గర్భంలో ఉండగానే అతను తెలివి కలిగిన వ్యక్తిగా చేయడానికంట ఆ ఇంట్లో ఉన్న లావాదేవీ లెక్కల మొత్తం ఏమీ చేస్తా ఉంటుందంట. అంటే దాని అర్థం తెలిసిన ఈమె లెక్కలు వేయడం ద్వారా ఆ బిడ్డకి ఆ లెక్కల మీద పరిజ్ఞానం అవుతుందంట. ఒక మంచి పియోర దగ్గరికి వెళ్ళి వాయించుతాడు, మంచి సంగీతాన్ని వాయిస్తాడు. ఎందుకంటే వాడు సంగీతంలో ఆరితేరుడు అవుతాడు. లోపల జీన్స్ అట్టాలి. ప్రతి పనిని ఆమె శాస్త్రా ఉండదంట. ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మంచి బుక్స్ రీడింగ్ చేయాలి.
మంచి ప్రార్థనాపూర్వాలు ఉండాలి, ప్రార్థనాపూర్వాలు కూడా. ఏమవుతుందా ఆ సమయంలో లోపల ఆ బేబీకి అయ్యా నదుతూనే అన్నాడు. అప్పుడు వాళ్ళు పుడుతూనే ఆ గొప్ప గొప్ప ఆలోచనతో పుడతారంట వాళ్ళు. మన ఎంత తిని ఉడుకమ్మ ఆశ పెడతా కానీ శుభ్రంగా బేబీని పెంచాము బాగా 2 కేజీలు 3 కేజీలు పెరిగితే అని వాళ్ళు తెలివి కలిగిన వారు, ప్రపంచానికి తెలివి కలిగిన వారిగా వాళ్ళు ఆ బేబీ అసలు రూపు దారుస్తుండగానే లోపల ఎప్పుడైతే బేబీ రూపు దారుస్తున్నాడని ప్రజ్ఞాని తెలిసిందో అప్పటి నుంచి ఆ బేబీకి ఉన్నతమైన ఆలోచనలు ఆ తల్లి ఇచ్చిందని. బైబిల్లో ఈ విషయం ఈ విషయం అతను చెబుతుంటే నాకు వెంటనే ఒకసారికి వెళ్ళిపోయింది. ఎక్కడంటే రిబ్కా వాళ్ళిద్దరు లోపల తనుకుంటే ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం. వాళ్ళిద్దరు తనుకుంటే రిబ్కా ప్రార్థన చేసింది. ఒరే హల్లెలూయ. కానీ మనకు ఒక విషయం కూడా నాకు అర్థమైంది. ఏంటంటే అసలు ఆ ఇబ్రీ పిల్లలను కనేటప్పుడు, ఆ 12 మంది గోత్రకర్తలు కనేటప్పుడు వాళ్ళని కనక ముందే వాళ్ళ పేర్లు పెట్టారు. వాళ్ళు దాని గురించి మాట్లాడాడు. వాళ్ళ జన్మస్థానాన్ని వాళ్ళు కనేటప్పుడు తన బిడ్డ జన్మస్థానాన్ని చెప్తున్నారు అన్నాడు. ఏంటి ఆ ప్రత్యక్షత? హల్లెలూయా. దేవుడు నువ్వు దీవించగాక. ఏమిటా ప్రత్యక్షత? ఏంటా తెలివితేటలు ఎవరిచ్చారై? దేవుడితో ప్రత్యేకమైన ప్రజల వాళ్ళు కాబట్టి తెలివితేటలు వాళ్ళ సొంతం, జ్ఞానం వాళ్ళ సొంతం. ప్రపంచంలో ఈ రోజున వాళ్ళ కొట్టినోడు ఎవడు లేడు, ఎవడు లేడు. ప్రతి సైంటిస్టు 70% సైంటిస్టులు యూతులే, ఎన్నిటి దాకా కనిపెట్టారు. దేవుడి మమ్మల్ని దీవించగా. కాబట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం అది, ఆశీర్వాదం అది. ఏమా వాళ్ళు మన నిమిత్తం గుడ్డి వాళ్ళే కానీ తప్ప వాళ్ళు గుడ్డోళ్ళు కాదు. ఏమా వాళ్ళు మన నిమిత్తం గుడ్డి వాళ్ళు కానీ వాళ్ళు గుడ్డోళ్ళు కాదు. ఏమా హల్లెలూయ. కాబట్టి సంగమా గుర్తించండి, యూదులు వాళ్ళు గుడ్డోళ్ళు కాదు. ఏమా ప్రవక్త అన్నాడు. చాలామంది యూదులు క్రీస్తు విరోధులు అన్నారు. కాదు 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 యూదులు క్రీస్తు విరోధులు. క్రీస్తు విరోధి ఒక అన్యుడే ఉంటాడు. క్రీస్తు విరోధి ఒక అన్యుడే ఉంటాడు. వాళ్ళ అన్ని విధులు ఒక అన్యుడే ఉంటాడు అని ప్రవక్త అన్నాడు. హల్లెలూయ. అయితే ఈ శివర దినాల్లో ఈ ముద్రలో ఓపెన్ అవగానే ఒక మర్మమైంది ఒక మర్మమైంది వెళ్తుంది అన్నాడు. నోరి ఏమవుతుంది? ఒక మర్మమైంది వెళ్తుంది అన్నాడు. క్రీస్తును మనం అంగీకరించడం ద్వారా ఇప్పుడు మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామంటే పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తున్నాం. క్రీస్తును మనం తెలుసుకున్నట్లో మనకి ఏం దొరికిందంటే మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు, పరలోక రాజ్యానికి సంబంధించిన వారు అనే సంగతి అర్థమైంది. ఇప్పుడు మనం క్రీస్తును వెంబడిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తుతో కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. మనము క్రీస్తుతో కూడా కలిసి ప్రయాణం చేయకుండా ఉండేదానికే భూమి మీద శత్రువు ఉన్నాడు, వాడు సైతాను. వాడు మరో రూపంలో భూమి మీద ఉన్నాడు అనే సంగతి మనకు బయలుపరచబడింది. హల్లెలూయ. ఇప్పుడు క్రీస్తు విరోధ ఆత్మ ప్రయాణం అవుతున్నది, దేవుని ఆత్మ ప్రయాణం అవుతుంది. దేవుని ఆత్మతో ఆయన పిల్లలు ప్రయాణం చేస్తా ఉన్నారు, క్రీస్తు విరోధ ఆత్మతో వాళ్ళ పిల్లలు ప్రయాణం చేస్తా ఉన్నారు. హల్లెలూయ. వీళ్ళిద్దరూ ఒకే భూమి మీద ఉన్నారు, ఒకే చర్చిలో ఉన్నారు, ఒకే వాతావరణంలో ఉన్నారు, ఒకే పరిశుద్ధాత్మికంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇదంతా ఒకటే అని, వర్షాలిద్దరికి గాలి ఒకటే, అన్ని ఒకటే అని ఆ గోధుమల గురుగుల గురించి ఉపమానాల ప్రభావం చెప్పేశా. హల్లెలూయ. ఇప్పుడు మనం ప్రయాణంలో ఉన్నాం. కానీ ముద్రలో వాడి గురించి ఏమని చెప్పబడిందంటే దేవుని స్తోత్రం, ఇప్పుడు క్రీస్తును ఆయన మనం బయలుపరుస్తున్నాడు, శత్రువును బయలుపరుస్తున్నాడు. లోరే ముద్రలో ఏమన్నది? హల్లెలూయ. వాడు సంపూర్ణమైన వాడు ఆలోచన నీకు అర్థం కావాలి, దేవుడి యొక్క వాక్య సంపూర్ణత నీకు అర్థం కావాలి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు ముద్ర తెరవబడడం ద్వారా రెండవ ముద్ర ఇప్పుతున్నాడు ఆయన. లోరే ఒక వ్యక్తి రంగం మీదకి వచ్చేది చూస్తున్నాడు. ఒక ఎర్రని గుర్రం రంగం మీదకి వస్తుంది. ఆయన అన్నాడు అదొక మతం అన్నాడు. గుర్రం ఏదో కాదు కానీ అది సంఘ శాఖ అని నేర్చుకున్నాం. అది ఒక మతానికి సంబంధించిన గుర్రం. అది ఎర్రని గుర్రం, అది మతానికి సంబంధించిన గుర్రం. దాని మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడి
వీళ్ళు ఎప్పుడు ప్రయాణం ప్రారంభించారు? మొదటి సంఘకాలంలో. మొదటి జీవి ఎక్కడ ఉంది? మొదటి ముద్ర ఇప్పాడు, బోరోదు పడింది, ఒక సంఘకాలం తెరవబడింది అన్నాడు. అంటే ఇప్పుడు మొదటి ముద్ర ఎక్కడ ఇప్పబడింది? మొదటి సంఘకాలమే. ఇక్కడే ఉన్నారా? ప్రభు మిమ్మల్ని దీవించి కానీ మొదటి జీవి వచ్చాడు, అదే కాలం మొదటి సంఘకాలం. రెండో జీవి వచ్చాడు, సంఘకాలమే. ఇప్పుడు ఆ సంఘకాలంలో ప్రయాణం అవుతా ఉన్నది. అందుకే ప్రభుత్వం అంటే నీకు ముద్రలు అర్థం కావాలంటే ముందు నువ్వు సంఘకాలాలు చదివి ఉండాలన్నాడు. లోరే సంఘకాలాలు చదవకుండా దాని 70 వారాలు అనకుండా ముద్రలు నీకు అర్థం కావాలన్నాడు. ఎందుకంటే ప్రణాళిక ముందు అర్థం కావాలి. వాడు ఎట్లా ప్రయాణం చేసుకుంటూ వస్తాడో నీకు అర్థమైతే ముద్రలు అర్థమవుతాయి అన్నాడు. ముద్రలలో ఏమాన్ హల్లెలూయా ఒక్క విషయం కాదు, బైబిల్ అంతని గురించి కమాండింగ్ ఉన్నది. ఏమాన్ హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాడు ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఏమాన్ ఇక్కడ ఒక వాక్యం చదువుతాం, ఒక వాక్యం చదివాడు. ఏమాన్ హల్లెలూయా. తెస్సలోనికి రాసిన పత్రిక, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక తీసుకోండి బైబిల్ త్వరగా. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం చదువుతున్నాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం త్వరగా. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము. ఇప్పుడు గుర్తుంచుకోండి, మొదట భ్రష్టత్వం సంభవించి ఏంటి? నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఎవరి పాప పురుషుడు అన్నాడు ప్రవక్త. మనం చెప్పాడు చాలా విషయాల్లో. మొదట భ్రష్టత్వం అనగా నులివెచ్చని స్థితి సంభవించి సంఘములో నులివెచ్చని స్థితికి వచ్చినప్పుడు, సంఘములో విశ్వాసం కోల్పోయినప్పుడు, ప్రేమ కోల్పోయినప్పుడు, సంఘములో పరిశుద్ధాత్మ నాయకత్వం లేనప్పుడు నులివెచ్చని స్థితి. హల్లెలూయా. ఇప్పుడు నులివెచ్చని స్థితికి వచ్చినప్పుడు అది భ్రష్టత్వం. అప్పుడు పాప పురుషుడు రంగం మీదకి వస్తాడు. ఇప్పుడు ఈ నులివెచ్చని స్థితి ఎక్కడ స్టార్ట్ అయింది? మొదటి సంఘకాలంలో స్టార్ట్ అయింది. కానీ పాప పురుషుడు బయటకు వచ్చేటప్పుడు లాస్ట్ సంఘకాలంలో ఎంత గ్యాప్ ఉందో చూడండి. హల్లెలూయా. కానీ వారి కార్యాలు అక్కడి నుంచే చేసుకుంటూ వస్తున్నాడు. నేను బయటికి రావాలి, సింహాసనం కూర్చోవాలి, నేను కూర్చోవాలని వాడు ప్రయాణం చేస్తానే ఉన్నాడు. కానీ భ్రష్టత్వం ఎక్కడ స్టార్ట్ అయింది? మొదటి సంఘకాలంలోనే. హల్లెలూయా. ఇప్పుడు మొదటి సంఘకాలం స్టార్ట్ అయిన భ్రష్టత్వము, ఒక పాప పురుషుడు బయటికి రావాలి. ఏమా కానీ ఎలా ఉన్నారు? ఇది రావడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? చదువుదాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము గురుటుగా. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము ఈమాన్ గురుటుగా. ప్రభు మమ్మల్ని దీవించునుగాక. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినాన్ని తెలుసుకున్నాము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వెంకమలాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఏమా పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉండును. ఇటువారికి ముక్కుడువై ఉండము. పాపభరితులై నానా విధములైన దురాశల నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండలలో చొచ్చి ప్రొక్తలను. ఈ అవివేక స్త్రీలు సత్య విషయం ఎప్పుడు అనుభవ జ్ఞానం పొందని వారు అంటే వీళ్ళే పరిశుద్ధాత్మ లేని స్త్రీలు అన్నాడు. వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కాదు, వీళ్ళు పరిశుద్ధాత్మ లేని స్త్రీలు. ఈ ఇళ్లలోకి వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఈ బోధకులందరూ ఎవరంటే ఇలాంటి వారంటే వీరిని చెరపట్టుకుని వెళ్ళేవాడంట. పరిశుద్ధాత్మ పొందిన స్త్రీలు కాదు వీళ్ళు పరిశుద్ధాత్మ లేని వారు. ఇలాంటి వారిని వాళ్ళు చేయబడతారట. ఎమ్మిరే అను వారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులే సత్యమును ఎదురించు. ఏమా ప్రోక్తి ఇక్కడ అన్నట్ట నేను చదువుతాను. ఏమాన్ హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏమాన్ 105వ పేరాలో ఈయన అన్నాడు
అన్నాడు. రాబోవు కాలం ముందు వసించు అంటే మోసముచ్చు ఆత్మకు శబరించి విశ్వాసమును తొలగిపోయేదని ఆత్మ పలుకుతున్నది. ఇప్పుడు చదివిన వాక్య ప్రకారంగా ఎవరే హల్లెలూయా. అతను చెప్పాడు, మీకు తెలియదా మోసపుచ్చుట అనగా ఏమిటి? సంఘములో ఉన్న వంచించు ఆత్మ. మోసపుచ్చుట అనగా సంఘములో ఉన్న వంచించు ఆత్మ. అదొక ఆత్మ. ఏదనగా ఆ ఆత్మ ఏదనగా యాజకునిదే అన్నాడు. అబ్బో ఉదాహరణ యాజకునిదే అన్నాడు ప్రవక్త. ఆ వంశించు ఆత్మ ఉదాహరణ యాజకునిదే అన్నాడు. మీరు అప్పుడు ధ్యానం చేయండి. ఎవరితో కాదు కానీ యాజకునిదే అన్నాడు. నువ్వు పులిపేటం ఎవరికి ఇస్తున్నావన్న సంగతి నీకు అర్థం కావాలి అన్నాడు ప్రవక్త. నీ కాపరి ఎవరో గుర్తుపట్టడమే ప్రత్యక్షత అన్నాడు. ఎవడు పడితే వాడు నీ కాపరి కాడు. నీ కాపరి ఎవరో దాన్ని నువ్వు గుర్తుపట్టడమే ప్రత్యక్షత. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే పుట్టిన బిడ్డ 24 hours వాళ్ళ తల్లి ఎవరో గుర్తుపట్టింది అన్నాడు సైకాలజీ. వాళ్ళ తల్లి ఎవరు 24 hours గుర్తుపట్టింది అన్నాడు. ఇవి నా తల్లి అని 24 hours ఆ సెన్స్ అదే ఆ ప్రత్యక్షత ఆ జ్ఞానేంద్రియం ఆ బిడ్డకుంది. ఇవి నా తల్లి అని గుర్తుపడతాడు. సంఘములో కూడా నీ కాపరి ఎవరో నువ్వు గుర్తించుట ప్రత్యక్ష అని ప్రవక్త మెసేజ్లో. అంటే నీ కాపరి ఎవరో తెలియకుండా నీకు ప్రత్యక్షత లేదు. నీ కాపరి నువ్వు గుర్తెరగకపోతే నువ్వు ఎవడు స్వరం పడితే వాడు స్వరం వింటావు. ఎవడు స్వరం పడితే వాడి స్వరం వినటానికి దేవుడు నేను నియమించలా. కాపరి అనేవాడు ఆధ్యాత్మిక మాట్లాడే ప్రవక్తనాడు. అతను సంఘానికి భర్త లాంటి వాడన్నాడు. విత్తనాన్ని ఇచ్చేవాడన్నాడు. జీవ విత్తనాలను ఇచ్చేవాడు. కాపరి అనేవాడు భర్త లాంటి వాడు అన్నాడు. ఎవడు పడితే వాడు నీకు భర్త కాదు. ఎవడు పడితే వాడు నీకు కాపరి కాదు. ఎవడు స్వరం పడితే వాడు స్వరం వినటానికి నువ్వు లేవు. ఈ రోజున సంఘాలను చెడిపోవడానికి కారణం ఏదన్నాడు. సంఘానికి ఆ చావుకుడికి మధ్య బంధం తెగిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ కాపరిని గుర్తెరగపోవటమే అన్నాడు. వాళ్ళ కాపరిని గుర్తెరగలే. ప్రోక్తమైన బుద్ధుల్లో సంఘములో వంశించు ఆత్మ ఏదనగా యాజకునిది అన్నాడు. హల్లెలూయా. అంటే యాజకుల్లో పరిశుద్ధాత్మనుదా, యాజకులలో లోకమాత్మనుదా, ఇతను ట్రైనింగ్ పొందినవాడా లేదా దేవుడి చేత ఎన్నిక చేయబడిన వాడా? ఇతని ఆత్మ పరిశుద్ధాత్మేనా లేకపోతే ఇది పరిశుద్ధాత్మ కాదా? ఈ బోధ పరిశుద్ధాత్మ లేఖనమేనా ఈ లేకపోతే ఏదైనా ఓల్లించే మాటల అన్న సంగతి గుర్తించగలిగిన అభిషేకము విశ్వాసగా నీకు ఉండాలి. అంతేగాని వంశించు ఆత్మ యాజకులు సంఘములో కనబడు వేషధారణ దయ్యముల యొక్క క్రియలు సంఘములో వేషధారణ. ఆమేన్. ఒకవేళ కానీ నువ్వు గుర్తించకపోతే సంఘంలో నువ్వు ఏం చూస్తావంటే వేషధారణ చూస్తావు, దయ్యపు క్రియలు చూస్తావు. పొట్టెలా ఉండింది సంఘంలో నేను దాని గురించి మాట్లాడాను. 3 రకాల విశ్వాసులు ఉంటారని ప్రవక్తను. వాళ్ళు ఉంటారు, మనం ఏం చేయలేము. 3 రకాల విశ్వాసులు ఉంటారు, నటిస్తూ ఉంటారు, వాళ్ళు మనం ఏం చేయలేము. కానీ ఈ సంఘంలో ఒక జీవం కలిగిన విత్తనాలు కూడా ఉంటారు. వాళ్ళు వాక్యం కొరకు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు వాక్యం కాపరి స్వరాన్ని వింటారు, వాక్య స్వరాన్ని వింటారు. వాస్తవంగా ఒక కాపరి అనేవాడు దారి చూపటానికి నీకు అర్థం చేయడానికి కాపరే, కానీ అసలు కాపరి ఆయనే. యెహోవా నా కాపరి, నీ కాపరి కూడా ఆయన. కానీ కాపరి 5 రకాల పరిచర్యలో ఆయన ఒక పరిచర్య, దారి చూపే పరిచర్య. ఇలా చెయ్యి ఇలా చేయకూడదని ఆ వాక్య విలువలు చెప్పే పరిచర్య. అయితే అందరికీ కాపరి వర్రిపలైన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ కాపరి నీకు లేకపోతే నీ కాపరిని గుర్తించలేవు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీతో ఉంటేనే నీ కాపరిని గుర్తిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో ఇప్పుడు ఆయన అన్నాడు ఆ వంశించు ఆత్మ ఏంటంటే ఆయన ఏమంటే యాజకునిదే అన్నాడు.
యాజకునిదని. ఎందుకు అని అంటే యాజకుడిదని, యాజకునిదే అని అన్నాడు. అక్కడ వెంటనే ఆపాడు. తర్వాత వెంటనే సంఘంలో కనబడే వేషధారణ అన్నాడు. సో ఇంపార్టెంట్ రోల్లో పెట్టాడు, దాన్ని తీసుకొచ్చి సంఘములో కనబడు వేషధారణ అన్నాడు. దయ్యముల యొక్క క్రియలు అన్నాడు. వెంటనే సంఘములో వేషధారణ అన్నాడు, పెట్టాడు. యాజకునిదే అన్నాడు. అంటే ఈ చివరి దినాల్లో బైబిల్ చెప్పిందంటే పరలోక రాజ్యానికి వెళ్ళే చిన్న గుంపు కంటే పరలోక రాజ్యానికి వెళ్ళనే గుంపే చాలా పెద్దగా ఉంటుంది. అంతేనా? అంటే చేసుకున్న దాని పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలే ఎక్కువ మంది అన్నారు. అర్థం చేసుకో. పరలోక రాజ్యానికి వెళ్ళే దారిలో ఉన్నవారు కొద్దిమంది, విశాలమైన దారిలో చాలా మంది ఉన్నారు. మేము అర్థం చేసుకో. అంటే ఈ కాలంలో ఎత్తబాట్లకు వెళ్ళే వాళ్ళు కొద్దిమంది, 10 లక్షల ఒకరు అని వర్తమానం చెప్పాడు. కొద్దిమంది వాక్యాలను చూసేవాళ్ళు కొద్దిమంది, ఇరుకుదారులు ప్రవేశించేవారు కొద్దిమంది, వాక్యాల నిమిత్తం నిందలు భరించేవారు కొద్దిమంది. అట్లయితే ఈ కొద్దిమంది ఈ చివరికి వచ్చేసరికి ఎలా ఉంటారు? ఇంకా చాలా కొద్దిమంది అవుతారు. పరిపూర్ణ మానవ స్వరూపంలో, ఆ పిరమిడ్ ఆకారం ఉన్న ఆ స్వరూపంలో ఎత్తవాడికి వెళ్ళేసరికల్లా న్యారమైంది, చాలా కొద్దిగా అయిపోయింది దారి. ఆ దారిలో కొద్దిమందే ఉంటారు. ఏమా? అట్లయితే ఇప్పుడు విశాలమైన చాలా మంది ఉంటారు. అందుకని అన్నట్టు ఇప్పుడు నువ్వు కాపరను చూడు, ఆ వంశించు ఆత్మ యాజకులదే అన్నాడు. ఎందుకంటే లక్షల మందిని దారి తప్పించగలిగిన ఎవరో తెలిసిన యాజకులే. యాజకులే. ఎవరు సంఘంలో ఉన్న వారందరూ కూడా వాళ్ళు సంఘాన్ని నమ్ముకుంటారు, వాళ్ళు యాజకుని నమ్ముకుంటారు, కానీ వాక్యాన్ని నమ్మరు. వాక్యాన్ని నమ్మరు. అందుకే అన్నాడు ఆ ఆత్మ పనిచేసేది యాజకునిది అన్నాడు. ఒక్క యాజకుని దారి తప్పిస్తే దెయ్యము కొన్ని 100 మందిని తప్పించవచ్చు, 100 మందిని తప్పించవచ్చు, 1,00,000 మందిని తప్పించవచ్చు, కోట్ల మందిని తప్పించినా కానీ విశేషం ఏమి లేదు. ఇంచుమించు 200 కోట్ల మంది మా ఫాలోవర్స్ అని చెప్తాడు రోమన్ కాథలిక్ పోప్. దారి తప్పారు. ఇప్పుడు 200 మంది ఎట్టి వెళ్తున్నారు, ఇప్పుడు దారి తప్పి వెళ్తున్నారు. అలా కాపరిని వెంబడించేవారు. గమనించండి, కాపరి వాక్యము ఒకటవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు నీ కాపరిని వెంబడించమని చెప్పలేదు దేవుడు, వాక్యాన్ని వెంబడించమన్నాడు. కాపరి గౌరవం కాపరికే ఉన్నది. హల్లెలూయా. కానీ దెయ్యము వాడుకునే విషయంలో ఒక విశ్వాసి కంటే ఎక్కువగా కాపరిని వాడుకున్నది. కాపరిని పడేస్తే విశ్వాసులు ఆటోమేటిక్గా పడేయచ్చు. అందుకని ఆ వంశించే ఆత్మ యాజకుల్లో ఉంటుంది. ఎవడు పడితే వాడు యాజకుడు కాదు. నిజమానిజం కాదా? వాళ్ళ కడిపే దేవుడు యాజకుడు కాదు. వాళ్ళ కడిపే దేవుడు బతకటమే యాజకుడు కాలేడు. ఎవరు యాజకుడు? వాక్యం తెచ్చేవాడు, దేవుని స్తోత్రం. వాక్యం వరకు నిలబడేవాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. నా సమయం ఉందా? ప్రభుత్వం దేవించుకా. ఇప్పుడు వాక్యం కొరకు నిలబడే సమయం. హల్లెలూయా. ఇలా ఎలా ఉండాలంట? పైకి భక్తి కలిగి ఉండాలంట. దాని శక్తిని ఎరగినవాడు, దాని శక్తిని ఎరగినవాడు. గ్లోరీ టు గాడ్. భ్రష్టులై ఉంటారన్న. నానా విధమైన దురాశలు కలిగి ఉంటారు. ఒక లిస్టే చెప్పాడు ఆ 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. వాటన్నిటిని ధ్యానం చేస్తే కొంచెం, అవన్నీ ధ్యానం చేస్తే, అవన్నీ కానీ ఆ వ్యక్తికి అప్లై చేస్తే ఇంకేం మిగిలేదు. ఎంత చెడిపోయిందంటే ఆత్మ, ఎంతగా వాక్యానికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వాక్యానికి. అవన్నీ కానీ ఆ వ్యక్తులు కానీ నువ్వు చూడగలిగితే కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వాక్యానికి. పైకి మాత్రమే భక్తి కలిగి ఉన్నారు. మంచి డ్రెస్సే కావచ్చు, మంచి చర్చే కావచ్చు, ప్రేమ కలిగిన మాటలే కావచ్చు. హల్లెలూయా. కానీ వాక్యానికి లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అని చెప్పాడు ప్రవక్త. సంగమా అలా కాదన్న. అలా కాదు. ఈ అంత దినాల దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తాడంటే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? అలాంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నాం అనుకో, ఆయన మనల్ని ఏం చేయాలి చెప్పండి? వింటారా? అలాంటి పరిస్థితుల్లో ఇదిగో ఇలా
అలాంటి ఆత్మ కలిగిన సంఘంలో కానీ అలాంటి ఆత్మతో కానీ మనం ఉన్నట్లయితే దేవుడు ఏం చేయాలి మనల్ని? చెప్పండి. చెప్పండి, ఏం చేయాలి ఆయన? ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉన్నాం అనుకో, జీవం కలిగిన వ్యక్తులను దేవుడు గద్దిస్తే వాళ్ళ జీవాన్ని మరలా వాళ్ళు పొందుకోగలుగుతారు. దైవం ఏం చేస్తాడు? మూసింది ఎంతనే గద్దిస్తాడు. వాళ్ళు వచ్చి ఎవరు ఎట్టున్నావు, నువ్వు ఉండాల్సిన స్థానం ఏంది, నువ్వు ఉండాల్సిన విధానం ఏంది, ఎట్టున్నావేంటి అని గద్దించి కానీ వెంటనే నువ్వు వేరుకుంటాడు. నా పరిస్థితి ఇది కాదు అని. గద్దించకపోతే వాడికి అర్థం కాదు. గద్దించకపోతే వాడికి అర్థము కాదు. ప్రోక్త అలా గద్దిస్తూ ఉండేవాడు. ఆయన స్త్రీలు ద్వేషకుడు పేరుంది ఆయనకు. ఎప్పుడు స్త్రీల గురించి చెబుతున్నాడు, స్త్రీల గురించి చెబుతున్నాడు. ఎవరి గురించి? స్త్రీల గురించి చెబుతున్నాడు, స్త్రీల గురించి చెబుతున్నాడు. హల్లెలూయా. స్త్రీ ద్వేషకుడు ఆయనకి పేరుంది. ఆయన అన్నాడు, స్త్రీలందరూ నా ప్రశస్తమైన సహోదరులు అన్నారు, నేను వారిని ఎన్నడూ ద్వేషించలేదన్నాడు. వారి మీద ఉన్న ఆత్మనే నేను ద్వేషిస్తున్నాను, వాళ్ళు నడిపిస్తున్న ఆత్మనే నేను ద్వేషిస్తున్నాను అన్నట్టు ప్రవక్త. నేను స్త్రీ ద్వేషకుడు కాదు. చాలా మంది ఆయన ఎందుకు నేను స్త్రీలను నాకు ద్వేషిస్తావు, ఎందుకు స్త్రీలను నన్ను ఆడుకుంటావు, నువ్వు స్త్రీల మీద ఎందుకంట ఇరుసుకుపడతావు నువ్వు అంటే, లేదు 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 అలా నేనేం చేయట్లేదు, వాళ్ళు నా ప్రియమైన వారు, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నాను అంటారు ప్రవక్త. కానీ ఆయనకు పేరు స్త్రీ ద్వేషకుడని. కానీ ఆయన అంటాడు, వారిని నేను ద్వేషించలేదు కానీ వారిని నడిపిస్తున్న ఆత్మ నేను ద్వేషిస్తున్నాను. స్త్రీ స్త్రీగానే ఉండాలి, పురుషుడు పురుషుడిగానే ఉండాలి. వారి విలువలు ఎవరి విలువలు వారిని కాపాడాలి. వాక్యంలో వారి స్థానంలో ఎవరి స్థానంలో వారు ఉండాలి. ఏ కాల ప్రవక్త అయినా కానీ దీన్నే చెప్పాడు. ఒక భక్తుడు భూమి మీదకి వచ్చి చెప్పేది అదే, ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి. పరిశుద్ధాత్మ నాయకత్వం కింద నీ స్థానంలో నువ్వు ఉండాలి, నా స్థానంలో నేనుండాలి. హల్లెలూయా. భ్రష్టులైన మనలను, చెడిపోయిన ఆత్మతో ఉన్న మనలను, శక్తి లేని మనలను, దేవుని ఆత్మను దుఃఖపెట్టే మనలను దేవుడు సరిచేయుదా? చెప్పండి. విలువైన సమయాలు పోగొట్టిన మనలను దేవుడు సరిచేయుదా? నువ్వు అనుకుంటున్నావు నేను చక్కగా ఉన్నానని, కానీ దేవుడు వాక్యం దగ్గరకు వస్తే నీ చక్కదాని మీద కనబడిద్ది అన్నాడు. అదే ఊరిము తుమ్మిము. ఆ దేవుని వాక్యమే ఊరిము తుమ్మిము. నువ్వు ఎవరవు, నీ స్థితి ఏమిటో, నీ లోపల ఏ ఆత్మ ఉందో, నువ్వు నటిస్తున్నావో లేదో చెప్పేదే ఊరిము తుమ్మిము. నువ్వు నటించింది కుదరదు. ఎక్కడ నేను దేవుడు భక్తుడు అని చెప్తే కుదరదు. ఆ ఊరిము తుమ్మిము చెప్పింది నువ్వు భక్తుడు కాదురా, నటిస్తున్నావని. ఆ ఊరిము తుమ్మిము చెప్పింది నువ్వు ఏమాత్రం కూడా వాక్యానికి సరిపోయిన వాడు కాదు, వాక్యంలో ఉన్నవాడివి కాదు అని చెప్పింది ఆ ఊరిము తుమ్మిము. ఈ కాలం ఊరిము తుమ్మిము దేవుని వాక్యం అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఊరిము తుమ్మిము దగ్గరికి రావడానికి నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎవరు అన్న సంగతి నీకెంత అర్థమైంది? ఊరిము తుమ్మిమే ఈ సహవాసం, ఊరిము తుమ్మిమే ఈ కాలపు వర్తమానం, ఊరిము తుమ్మిమే ఈ వాక్యం, అపోస్తలుల బోధ. నువ్వు ఆ సింహాసనం దగ్గరికి తెచ్చుకోవడానికి ఇష్టపడితే నువ్వు ఎవరవు, నీ అంతరంగమును ఎవరు నివాసం చేయించున్నారో చెప్పింది ఆ వర్తమానం. ఓరికే నేను కూడా వర్తమానుకునే, నేను కూడా వర్తమానుకుని అంటే నువ్వెంట వర్తమానుకుని అవుతావు? ఓరెడ్డుగా హల్లెలూయా. నేను ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒక చిన్న మాట అది నేను చదువుతున్నాను. 111వ పేరాలో ప్రవక్త ఒక మాట అన్నాడు. ఒకవేళ భ్రష్టత్వంలో మనను దేవుడు ఏం చేయాలి? ఆ మాట మాట్లాడు. ప్రేమ సరిదిద్దును. ప్రేమ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? సరిదిద్దు. అది సరిదిద్దని ఎడల అది ప్రేమ కాదు. ప్రేమ సరిదిద్దు, సరిదిద్దని ఎడల ప్రేమ కాదు. ఏమాన్? అది సరిదిద్దిన ఎడల అప్పుడు అది ప్రేమ. సరిదిద్దనిది శారీరక ప్రేమ, సరిదిద్దనిది శారీరక ప్రేమ. ఒకవేళ సరిదిద్దలేకపోతే శరీర ప్రేమ. కానీ ఆత్మీయ ప్రేమ అది
అది సరిదిద్ది. దాన్ని నేను చెప్పేదను. వారికి చక్కటి అందమైన స్త్రీ పైన శరీరము స్త్రీ అందమైన శరీరం పైన ప్రేమ కలిగి ఉండవచ్చును, అంటే ఒక స్త్రీ యొక్క శరీరం పైన. కానీ ఆత్మీయ ప్రేమ అటువంటిది కాదు. అది సరిలేని వాటిని సరిదిద్దును. మరియు మనం నిత్య జీవములో నివసించినట్లు దేవుని సంధించినట్లు చేయను. శరీరం ప్రేమ ఏం చేసిందంటే ఒక చక్కని స్త్రీ యొక్క శరీరాన్ని ఆకర్షించింది, ప్రేమించింది. ఆత్మ సంబంధమైన ప్రేమ అలాంటిది కాదన్నాడు. ఒకవేళ ఆత్మ సంబంధమైన ప్రేమ, దైవిక ప్రేమ, అదే అగాపే ప్రేమ కానీ నువ్వు కనుకుంటే నువ్వు ఖచ్చితంగా సరిదిద్దుతావు. సరిదిద్దలేని ప్రేమ శరీర ప్రేమేమో. ఇంకా నువ్వు శరీర ప్రేమ కలిగి ఉన్నావు నీ భార్య మీద లేదా నీ భర్త మీద, సరిదిద్దలేకపోతే, నీ భార్య సరిగా లేదనుకో, నీ భర్త సరిగా లేడనుకో, నీ పిల్ల సరిగా లేడనుకో, నువ్వు సరిదిద్దలేనప్పుడు ఇంకా శరీర ప్రేమ కలిగి ఉన్నావు. కానీ వారిని సరిదిద్దేది దేవుడి ప్రేమ. దేవుని ప్రేమతో సరిదిద్దాలి. దేవుని ప్రేమతో ఇది తప్పని చెప్పాలి. దేవుని ప్రేమతో ఇలా ఉండకూడదని చెప్పాలి. దేవుని ప్రేమతో ఇలా మనం ఉంటే మనం నాశనం అయిపోతామని చెప్పాలి. దేవుని ప్రేమ సరిదిద్దన్నాడు. సరిదిద్దకపోతే ప్రేమ కాదన్నాడు. హల్లెలూయా. మనం తప్పు చేస్తుంటే మన తప్పిదమును ఎవరు చెబుతారని దేవుడు చెబుతాడు. ఏమని? ఇది తప్పు. ఎందుకు చెబుతారు అసలు? అది దేవుడి ప్రేమ అన్నాడు. దేవుని ప్రేమ నేను సరిదిద్దన్నాడు. హల్లెలూయా. దేవుడి ప్రేమ నేను సరిదిద్దింది. దేవుడి ప్రేమ నీ మీద ఎంతగా 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 ప్రేమ కలిగిందంటే అది నిన్ను సరిదిద్దకుండా ఉండలేదు. ఏం చేసి తెలుసా? ప్రవర్తన ఏం చేసి తెలుసా? కానీ ఆ ప్రేమ సరిలేని వాటిని సరిదిద్దును. మరియు మనము నిత్య జీవములో నివసించున్నట్లు దేవుని సంధించినట్లు ఆ ప్రేమ చేసిందన్న. నిత్య జీవములో నివసించినట్లు దేవుణ్ణి సంధించినట్లు ఆ ప్రేమ చేసిందన్న. అదే భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ, అదే బిడ్డల మధ్య ఉండాల్సిన ప్రేమ, అదే సంఘంలో ఉండాల్సిన ప్రేమ, అదే ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు క్రీస్తుని చూపించే ప్రేమ, సరిదిద్దే ప్రేమ. ఇప్పుడు దాకా ఆయన తిట్టినట్టుంది, గర్వాంధులు అట్లాంటి వారు ఎట్లాంటి వాళ్ళు అని. మారుమనసు లేని స్త్రీలలో వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్తారంట. నవకాలంలో జరిగింది. మనసుకి నచ్చిన వాళ్ళు తీసుకుని వెళ్ళారు, పెళ్లి చేసుకోలేదు. మనసుకి నచ్చిన వాళ్ళు ఏం తీసుకొని వెళ్ళిపోయారని. పెళ్లి లేదుగా, అది నోకాలం. అది ఈ కాలంలో జరిగిందని ప్రవక్త. ఈ కాలంలో అలాంటిదే. మరి అలాంటి మాటలు ఎలా ఉంటాయి? కోసినట్లేవా, హృదయాన్ని కోసినట్లేవా మాటలు? ఆయన అన్నాడు అది నీకు కోసినట్టే ఉన్నది, నీకు గాయాలు చేసినట్టే ఉంది, మన తప్పుది మనం ఎత్తు చూపినట్టు ఉంది. కాదు, అది దేవుని ప్రేమ అన్నా. దేవుని ప్రేమ సరిదిద్దు. ఈ లోకంలో ఉన్న ఈ భయంకరమైన స్థితిలో నిన్ను సరిదిద్దేది ఎవరంటే దేవుడి ప్రేమ. హల్లెలూయా. ఒకవేళ నీ ఇంటికి వచ్చి నీ తప్పిదం చెప్పాలంటే నేను భయపడచ్చు. నా ఇంటికి వచ్చి మీరు నా తప్పిదం చెప్పండి మీరు భయపడచ్చు. అమ్మో పాస్ గారికి ఏం చెబుతారని, ఓ విశ్వాసం ఏమైనా అనుకుంటారేమో అని. కాదు, దేవుడి ప్రేమ అనుకోవచ్చు. సరిదిద్దు. డాక్టర్ గారు ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాం. కారణం జబ్బు కుదిరింది, చచ్చిపోతాం. కానీ దేవుడు ప్రేమ హెచ్చరిక చేయకపోతే నీకు మారు మనసు రాదు, పశ్చాత్తాపం రాదు. ఆ ముద్రలో ఏముందో చూడలేవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు సరి అయిన ప్రేమ కావాలి, సరిదిద్దిన ప్రేమ కావాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ కానీ తెలిసి కూడా సరిదిద్దకపోతే అది శరీర ప్రేమ కనుకున్నాం. శరీర ప్రేమ నేను ప్రేమించి నరకంలో దిగుతారు ఎదురు. అది కాదు ప్రేమ. నరకానికి తీసుకెళ్ళదు కదా ప్రేమ. దేవుడి ప్రేమ సరిదిద్దు. దేవుడి ప్రేమ సరిదిద్దు. అదే దేవుడి ప్రేమ. సరిదిద్దనే అది ప్రేమే కాదన్నాడు. నువ్వు ఆ ప్రేమ కలిగి ఉన్నావు కాబట్టి సరిదిద్దుతావు. వాళ్ళు ఏమని అనుకోని అప్పుడు ఆ ప్రేమ వారిని తాకింది. అయ్యో నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను. ఈ సంఘాన్ని ఆయన అదే అలా ఆ పనే చేస్తున్నాడు. ఈ రోజున ఈ లౌకిక సంఘాలలో ఉన్న ఆ దేవుని పిల్లలకి ఆ పనే చేస్తున్నాడు. ఆయన
నువ్వు గర్వాంధుడు, ప్రార్థన చేయట్లేదు. పైకి భక్తి కలిగి ఉన్నావు, శక్తి లేదు, నీకు ప్రార్థనే లేదు. ప్రార్థన చేసేవాడికి ఆకలి పుట్టింది, వాక్యం తినాలని, ప్రార్థన లేదు. నువ్వు అనుకుంటే ప్రార్థన చేయకపోయినా సరిపోద్దని, ఏదో ఒక రోగం అది. ప్రార్థన చేయలేకపోతుంటే రోగం అది, రోగంతో ఉన్నా, ప్రార్థన లేదు. ఆ జీవనాడులు చచ్చినాయి. ప్రార్థన చేయాలన్న వాంఛ చచ్చింది, ఆయనతో మాట్లాడాలన్న వాంఛ చచ్చిపోయింది, అభిషేకం లేదు. ఇంకొక వాక్యాన్ని ఎక్కడ ధ్యానిస్తావు? వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తావు? నీ మైండ్లోకి ఎప్పుడు వాక్యం తెచ్చుకుంటావు? ఎప్పుడు వాక్యాన్ని చూస్తావు? ఎప్పుడు వాక్యాన్ని ధరిస్తావు? నా ప్రార్థన చేసే జీవితం లేకపోతే ఏమీ లేదండి. ప్రవక్త ఒక మాట అన్నాడు, ప్రార్థన చేయటం లేదా, ఓడిపోయి ఉన్నావు, ఓడిపోయి ఉన్నావు. క్రైస్తవ జీవితంలో ఓటం ఉందంటే అది ప్రార్థన లేమే. మండుతూ ఉండాలి ప్రార్థనతో అన్నాడు. ప్రార్థనని నీ దెయ్యం అంత ఈజీగా చెయ్యలేదు. అయితే మండేవాడు చేయాలి, అది నీ ప్రాణము, నీ జీవం అన్నాడు ప్రవక్త. ప్రార్థన చెయ్యి, మామూలుగా పడుకోగలరు అన్నాడు. ప్రార్థన చెయ్యి, గంటల తరబడి ప్రార్థన చేయడం నేర్చుకుంటేనే ఆ జీవం లోపలికి వస్తుంది. ప్రార్థన చేయకపోతే నీకు జీవం ఏమైనా వచ్చింది, నీ జీవితం నీకు అర్థం కాదు. సోమర్లాగా తయారై నరకానికి బస్ లైన్లో నిలబడతావు, ఏమి అర్థం కాదు. ఎక్కడ సరిదిద్దుకుంటావు నువ్వు? ఒక మాట చెప్పగానే అంటేనే నువ్వు పెద్ద భక్తుడువా, నువ్వు పెద్ద భక్తురాలవా నాకు చెబుతున్నా? ఆయన పెద్ద భక్తుడు, ఆ పాస్టర్ బతుకులదే ప్రసంగం చేస్తున్నాడు. ఇంకేం ప్రసంగాలు రావా నీకు? ఏం ప్రసంగాలు రావా నీకు? ఈ ప్రసంగం చేస్తున్నావు అంటే అన్నాడు, ఈ ప్రసంగం నేర్చుకుంటే రెండో ప్రసంగం చెబుతాను, ఇది నేర్చుకోకపోతే రెండో ప్రసంగం ఆయన ఎట్లా చేస్తాడమ్మా అన్నాడు. నీకు ఇంతవరకు మారు మనసు రాలేదు, ఇంకే ప్రసంగం రాలేదంటే ఇంక నాకేం తెలుసు? నీకు మారు మనసు చెప్తే ఇంకో ప్రసంగం చెబుతాడు ఆయన. నువ్వెన్ని సంవత్సరాలు మారు మనసు పొందకపోతే అన్ని సంవత్సరాలు మారు మనసు గురించి చెబుతాడు ఆయన. మారు మనసు పొందిందా? నువ్వు మారు మనసు పొందకుండా ఈ మర్మాలన్నీ ఎక్కడ చూస్తావు, ఎక్కడే వింటావు. నువ్వు చెప్పినవన్నీ ఎండిపోతా ఉంటావు, నీకు కాదు. మార్పు చెందు అన్నప్పుడు మొదటి జీవ స్వరానికి వినగలిగాడు. ఆ విని వెంటనే అక్కడ ఏందో చూశాడు. రెండో విని చెప్పినప్పుడు వినగలిగాడు, చూసి అక్కడికి వెళ్ళి చూశాడు. ఆ రెండో ముద్రలో ఏముందో అది కావాలి. ఈరోజు నీకు చూసే కన్ను కావాలి. వచ్చి చూడు అంటే వచ్చి చూశాడు ఆయన. అంతేగాని ఇంట్లో కొనుక్కోవాలి నీలాగా నాలా. చదవండి అయ్యా వర్తమానం అంటే చదివేవాడు లేడు. ఇంకేం అర్థమవుతుంది నీకు? ఇంకేం అర్థమవుతాయి అండి నీకు? హల్లెలూయా. ఇంకేం అర్థమవుతాయి మీకు? చదవండి అయ్యా అర్థమవుతుంది అంటే నీకు ఏం అర్థం కాకపోతుంటే ఇంకేం అర్థమవుతాయి? హల్లెలూయా. లేసేసి ముద్రలు ఏముండయో చూడాలంటే ఆత్మ సంబంధంగా నువ్వు సరికాకుండా, నీవు దిద్దుబాటు చేసుకోకుండా, నువ్వు మార్పు చెందకుండా ముద్రలు చెప్పు పాస్ గారు జ్ఞానం తెచ్చుకోవడం కాదు. జ్ఞానం కాదు సహోదరుడా. ముద్రలు ఏమున్నాయి? జ్ఞానం కాదు, ఉంది. హల్లెలూయా. అదే ఉంది ముద్రలో. నీ నా జీవితాలు ఉన్నాయి, నీ నా చరిత్ర ఉంది ముద్రలో, నీ నా బ్రతుకులు ఉన్నాయి ముద్రలో. ముద్రలు ఓపెన్ అయింది ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చేదానికి, జ్ఞానం నేర్చుకోవడానికి. నాకు అది తెలుసు ఇది తెలుసు అని లోకంలోకి వెళ్ళేదానికి కాదు. దేవుడు మనకు ముద్రలు తెలిసింది, ముద్రలో ఓపెన్ చేసింది విశ్వాసం ఎదిగేదాన్ని, క్రీస్తుకి దగ్గర అయ్యేదాన్ని, పరిపూర్ణ ప్రేమ పొందుకునేదాన్ని. దాని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామ మహిమ కలుగును గాక. ముద్రలో ఓపెన్ అయింది, దేవాది దేవుడు మనకి ఇచ్చింది. చివరిగా మాట చెప్తాను, ముద్రలో ఏముందో నేర్చుకోవాలంటే, అది ముద్రలో ఏముందో చూడాలంటే ప్రవర్తన ముద్రలో ఓపెన్ అయినప్పుడు ముద్రలో నిన్ను నువ్వు చూసుకోవాలి. ఏం ముద్రలు అసలు? ముద్రలు అంటే జ్ఞానం కాదు, నిన్ను నువ్వు చూసుకునేది. ముద్రలో నీవు ఉన్నావా లేదని చూసుకునేది. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు సరిచేసుకునేవాడు అంటే సరి చేయడానికి దేవుడు ఉన్నాడు. ఏమా ఇక్కడే ఉన్నారా? ఎవరికి హల్లెలూయా. సరి చేసుకునే మనం ఎవరి సరి చేసుకునే మనకి ఏమా
ఆ సరి చేసుకునే ఆ యొక్క జీవితం మనకు ఉన్నట్లయితే ఆయన మనకు సరి చేస్తాడు. ఎవరి ప్రభు మనం దీవించగా ఎవరింటిగా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఎవరింటిగా ఏమన్ గ్లోరీ హల్లెలూయా. కృప కలుగును గాక. వాక్యం కొరకు మన జీవితాలు ఎప్పుడు కూడా సజీవంగానే సమర్పించుకుందాం. ముద్రలో మన జీవితాలు ఉండేవి. ఎవరి కొరకు దేవుడు ముద్రలు ఇప్పలేదు, నీ కొరకు నా కొరకు దేవుడు ముద్రలు ఇప్పాడు. కనుక నీ జీవితంలో అందులో ఉన్నట్టయితే ఈ ముద్రల గురించి ధ్యానించాల్సిన చూడాల్సిన అవసరత మనకుంది. కాబట్టి ఈ ముద్రలో ఉన్న ఆ అగాపే ప్రేమ, ఈ ముద్రలో ఉన్నదంతా అగాపే ప్రేమ. ఒకవేళ ఇది ముద్ర అంతా అగాపే ప్రేమ, ఈ ముద్ర ఏం చేసింది? 7 ముద్రల పుస్తకం ఏం చేస్తాం వాళ్ళని సరిదిద్ది. సోమవారం పోతులకు ఉంటే లేపి, సోమవారం పోతులకు ఉంటే ఎల్లు తట్టి లేపి, రే సోమవారం పోతులకు ఉండగా ఎందుకు రాదు? పరిశుధాత్మను దొక్క పెడతావు, ప్రార్థన చేయ, బైబిల్ చదువయ్యా, వర్తమాన పుస్తకం చదువయ్యా, సువార్త మనకు సహాయం చేయ, దశమ భాగం తీయ్యా, సువార్త మనకి సహాయం చేయ, నశించిపోయి ఆత్మగారు ప్రార్థన చేయని ఆ ప్రేమ నీ పనిని చెప్పింది, నీ పనిని చెప్పింది. నేను సోమరిగా లేకుండా పని చేసి వడికి చేస్తుంది. అదే అగాపే ప్రేమ. మరి ఎంత భయంకరమైన స్థితిలో ఉంటే ముద్రలు తెలిసి ఒకవేళ నీ ప్రేమను పొందుకోకపోతే వాడు కట్టం ఉంది అక్కడ. వాడు ఒకడున్నాడు రంగం మీద ప్రయాణం చేస్తున్నాడు, వాడు సమాధానం లేకుండా చేయడానికి. అంతేనా? వాడు సమాధానం లేకుండా చేయడానికి, హల్లెలూయా, సమాధానం లేకుండా చేయడానికి వాడు కటకం పట్టుకొని వాడు రంగం మీద ఉన్నాడు. వాడు గుర్రం ఇరిపెక్కింది, వాడు సంఘం ఇరిపెక్కింది. చంపి 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 జనాలు తప్పుడు వాక్యం చెప్పి చంపి ఎరిపెక్కింది వాడు కత్తి. సంఘం అంతా ఎర్రగైపోయింది. వాడు అబద్ధ బోధలతో చంపేసింది ప్రపంచాన్ని. అయితే దాన్ని చూసిన ఆ 2వ జీవి స్వరమిని చూసిన ఒక చిన్న యోహాను భూమి మీద ఇంకా ఉన్నాడు. దాని రంగుల గురించి చెప్పడానికి, అదెందుకు ఎరిపెట్టిందో చెప్పడానికి, ఆ సమాధానం ఏందో చెప్పడానికి ఒక చిన్న యోహాను ఇక్కడ ఉన్నాడు. ఆ ముద్రలో ఉన్న ఆ చిన్న యోహాను ఉన్నాడు. ఆత్మ వసుడై ఆ దృశ్యాలను చూసి చెప్తాడు. ఈరోజు దేవాదేవుడు అదే మనం అడుగుతున్నావు. ఒకవేళ ఆత్మ వసుడు అయితే ఈ కార్యాలన్నింటినీ నువ్వు చూస్తావు. అగాపే ప్రేమ నేను సరిదిద్దు. నేను ఏడ్చినా నీలో ఉన్న ఆ భయంకరమైన లోకం అంతా బయటికి పోయిందాక సరిదిద్దు. డాక్టర్ గారికి నీ కడుపును కోసి లోపల ఉన్న చెడిపోయినంత బయటికి పడేసిందాక ఆయన ఊరుకోడు. ఎందుకని? అది తీసేస్తే నువ్వు బతుకుతావు. ఆయన కోసి ఆ చెడిపోయిన భాగాలన్నీ కట్ చేసి పక్కన పడాలి. మేలు చేస్తాడు ఆయన కోసి. పరిశుద్ధాత్ముడు మేలు చేస్తాడు నీ కోసి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుడి బిడ్డవైతే వరిపల జీవంలో నీ పేరు ఉంటే సరిదిద్దుకుంటావు. ఒకవేళ నీకు అలాంటి బిడ్డవు కాకపోతే నువ్వు ఎన్నడూ నువ్వు ఒకే మాట అంటావు. అబ్రహాం భార్య అబ్రహాం గారి మాట అంట, లోతు భార్య లోతు మాట లేదు. అబ్రహాం గారి భార్య అబ్రహాం గారి మాట ఉంది. నువ్వు ఇంట్లోనే కూర్చో అంటే ఇంట్లోనే కూర్చుంది, బయటికి రాలా. దేవుడు వచ్చినప్పుడు కనీసం దేవుడు చూడటానికి కూడా బయటికి రాలా. ఇంట్లో కూర్చోబట్టి ఇంట్లో కూర్చుంది. లోతు భార్య అమ్మ పని చేయలా. లోతు భార్య అన్నాడు, లోతు మాటల్లా, లోతుకు సపోర్ట్ చేయలా. లోతు ఆ స్థితిలోకి వెళ్ళడానికి లోతు భార్య లోతు భార్య సపోర్ట్ చేయలా. అబ్రహాం గారు సపోర్ట్ చేస్తుంది. అందుకే సువర్ణక్షరాలతో వారి గ్రంథంలో వారి పేర్లు ఉన్నాయి. విశ్వాస వీరులయ్యారు. లోతు భార్య లోతు శిల్పం జనాంగంగా తన పిల్లలతో వ్యభిచారం చేసిన ఒక వ్యభిచారికి నేను నిలిచిపోయాడు ఆయన. ఒకవేళగా నువ్వు దేవుడి బిడ్డవైతే, ఈరోజు దేవుడి బిడ్డవైతే నువ్వు దేవుడి కొరకు జీవిస్తావు. ప్రభు మిమ్మల్ని జీవించిన హల్లెలూయా. వాళ్ళ దేవుడు మీరు దయచేయండి కాక.
ఇస్తులా కృప కలుగును గాక. ఈ మంత్రులు చాలా విషయాలను చూద్దాం. దర్శితమైతే రేపటి దినం చూద్దాం మళ్ళా. కాబట్టి ప్రయాణం సాగుతూ ఉన్నది. సరిదిద్ది దేవుడు ఉన్నాడు, పాడు చేసేవాడు ఉన్నాడు. ఆ ప్రయాణం రేపు చూద్దాం. ఇంకా దేవుడు మనం దీవించరు గాక. ఒకవేళ ఇంకా నువ్వు రక్షింపబడు ఎవరిస్తున్నాము మాత్సం పొంది శుధాత్మ చేత నింపబడు. ఎందుకంటే అల్లోక రాజ్యానికి వెళ్ళే సమయము ఆసన్నమైనది. యజమాన్ గ్లోరిటీగా ఆసన్నమైనది. దేవుడు మనకి దయచేయడు గాక. ప్రార్థిద్దాం, సరి చేసుకుందాం. అగాప ప్రేమను మనము కనుగొందాం. గ్లోరిటీగా హల్లెలూయా. తల వచ్చిన ప్రార్థన చేద్దాం. తల వచ్చిన ప్రార్థన చేసుకుందాం. అలా కళ్ళు మూసుకుందాం. Amen. Praise the Lord. Amen. Hallelujah. Glory to God. Hallelujah. ప్రార్థిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మదగిన యేసయ్యా స్తుతి స్తోత్రము తెలియజేస్తున్నాం. రాజులకు రాజువై నేను, ప్రభువులకు ప్రభువై నేను, అల్ఫా ఓమేగా నిన్ను మేము స్తుతిస్తున్నాం. ముద్రను మా కొరకు తెలిసిన వాడని నీకు వందనాలు. రెండో ముద్ర గురించి మేము విన్నాం ప్రభువా. అనేక విషయాలు ప్రభువా ముద్రను ఆశీర్వదించడానికి స్తోత్రము. తండ్రి, ఒక శత్రువు భూమి మీద ఉన్నాడు, మమ్మల్ని పరలోక రాజ్యం పోకుండా చేసే వ్యక్తి. కానీ ఆ శత్రువును చూడటానికి మేము ఏ రీతిగా ఉండాలో, ఎలా ఏ విధానంలో ఉండాలో కొన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మమ్మల్ని సరి చేసినందుకు స్తోత్రం. ఆ గొప్ప ప్రేమ మమ్మల్ని సరిదిద్దని చెప్పినందుకు స్తోత్రం. అవును ప్రభు, ఆ సరిదిద్దే ప్రేమ కొరకు మేము ఆశపడుతున్నాం. మమ్మల్ని ఆ రీతిగా దీవించండి, మమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదించండి ప్రభువా. ఈ లైవ్లో ఉన్న పిల్లలను, ఇక్కడ కూర్చున్న పిల్లలను దీవించండి అయ్యా. ఇంకా ఎవరైనా మీరు సిద్ధపాటు లేని వారిని సిద్ధపరచండి, మీరు ఆత్మని సిద్ధపరచండి అయ్యా. మేము విత్తనాలు చెప్పే ప్రశ్నలు కాదు, మా ఆత్మ మీ ద్వారా నడిపించబడినట్టు సహాయం చేయండి. ఎందుకంటే ఆ వంశించు ఆత్మ సంఘంలో ఉన్నప్పుడు ఒక సేవకుడు దారి తప్పిస్తే ఆ సంఘం అంతటా దారి తప్పించవచ్చని ప్రభువా వాడు ప్రయత్నం చేయించుండగా నీ కృప ద్వారా మమ్మల్ని ఏలమని వేడుచున్నాం. సంఘానికి మేము కాదు నాయకుడు, మీరు నాయకులుకుండి మమ్మల్ని అందరూ నడిపించండి. అలాంటి దేవుని మాకు దయచేయమని, ఇంకా ఆ ముద్రలో ఉన్న విషయాలు నేర్చుకునే భాగ్యం మాకు దయచేయమని. ఈ రెండో మెసేజ్గా ప్రభువా, ఆ రెండో ముద్రలో కొన్ని విషయాలు నేర్చుకునే భాగ్యం ఇచ్చినందుకు వదనాలు. నిశ్చితమైన రేపటిదని కూడా ప్రభువా ఆ గొప్ప విషయాలు నేర్చుకునే భాగ్యం మాకు దయచేయమని. తలచి మమ్మల్ని అందరినీ లైవ్లో ఉన్న పిల్లలను దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి మాట ఫలింపచేయమని ప్రభువా. మేము నిజముగా ప్రవర్తన ఆయన తండ్రి, నీ ఆత్మ కలిగిన పిల్లలముగా నీ ఆత్మ నడిపింపు, నీ నాయకత్వం కింద ప్రభువా ఆమెను గట్టుకు చేరు వరకు ప్రభువా నేను వెంబడించే కృప మాకు దయచేయమని, సంపూర్ణమైన వాక్యం మమ్మల్ని భద్రపరచమని, ఆ సంపూర్ణమైన ప్రత్యక్షత మాకు దయచేయమని, మహిమ ఘనత ప్రభువుని చెల్లిస్తూ యేసుక్రీస్తు అని మీ నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం తల నుంచి మనకు రాలపడిన పిల్లలకు, లైవ్ ఉన్న పిల్లలకు, రోగులకు ఉన్న పిల్లలకు, పరిశుద్ధాత్మ లేని పిల్లలకు, రక్షణ లేని పిల్లలకు, సార్వత్రిక వధువుకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. God bless you. నువ్వు దీవించు గాక. హల్లెలూయా. ప్రభు మనం దీవించు గాక. రేపటి లైవ్ ఉంటుంది చూడండి, లైవ్ లేదు కూడా సిద్ధపడండి, ప్రార్థన చేయండి. God bless you.